న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. మహనిదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహనిదానులోని అతని రేపుటకు మొదలుపెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. హలో, ఇంకా దొరకలేదా పేజీ? బయటపడ్డారు కదా, దేవునికి స్తోత్రం. చక్కగా నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి ప్రియులారా. అందరం కలిసి ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీలో ఎంతోమంది దేవుని పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు? ఇంత సైలెంట్ స్పందన నేను పరిశుద్ధాత్మ గురించి ఊహించలేదండి. అరే, ఎవడో పిల్లగాడు 15 సంవత్సరాల వయసులో వరుస పెట్టి 6 సిక్సర్లు బాధితే స్టేడియం దద్దరిల్లిపోయింది కదా. ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్తే సభలో కేకలు వినిపిస్తున్నాయి. ఒక సినీ నటుడి పేరు చెప్తే సభలో కేరింతలు కొడుతున్నారు. పరిశుద్ధాత్మ పేరు చెప్తే మీరు సైలెంట్గా ఉండడం నాకు అసలు నచ్చలేదు. అసలు ఆ పేరే మనకు ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని తేవాలి కదా. ఇది మెయింటైన్ చేయండి చాలు. ఎవరియో ఫోన్లు మోగుతున్నట్టు చూడండి, పొరపాటును మర్చిపోయి ఉంటారు. మీరు సాతానును వాని శక్తులను బంధించక ముందు దీన్ని బంధించండి. ఓ ఏక్ నెంబర్గా శైతాన్ బనిగా దాని సంగతి చూడండి ఫస్ట్. ఆమె దేవుని పరిశుద్ధాత్మను బట్టి మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధాత్మ మీరు నమ్మితే నా వైపు చూస్తూ వినండి. ఆ దినములలో ఆయన ఎలాగూ పని చేయగలిగాడో నేటికి అలాగూ చేయగలడా? ఈ సైలెన్స్ నాశనం అయిపోవాలి. ప్రతిసారి బతిమిలాడి సన్నమామ చూపించి అన్నం తినిపించే దరిద్రమేడు. సండే స్కూల్ ఇదేమన్నా సీనియర్ మోస్ట్ సంఘం ఏసు రక్తం ఏం చేయం. ప్రతిసారి నా వైపు చూడండి, నోరు తెరవండి, చేతులు ఎత్తండి. ఇదేం కూటమి ఇది? కొబ్బరి చెట్టు ఎక్కువని చివరిదాకా మనమే తోసే పాలం అయితే ఆడేందుకు మనమే ఎక్కొచ్చు కదా. అందితే వెళ్ళిపోతూనే ఉండాలి పైకి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మరి 2,000 సంవత్సరాలు అయింది కనుక కాస్త ముసలివాడై బలహీనుడై ఈ మధ్య కొంచెం బలహీనంగా కదులుతున్నాడా? అది అట్లుండాలా. పరిశుద్ధాత్ముడు బలహీనుడవుతాడా? ఆ దినములలో చాలా బలంగా పనిచేసేవాడండి. అంటే అర్థం ఏంటి? ఆ స్టేట్మెంట్ తప్పు కదా. మొన్న ఒక యవనస్తుడు నాతో అన్నా, ఇవాళ పరిశుద్ధాత్ముడు బలంగా సంచరించాడన్నా అంటే నేను అన్నాను, బలహీనంగా ఎప్పుడు సంచరించాడో చెప్పు నాకు. నువ్వు సరిగ్గా ఇవాళ లైన్లోకి వచ్చి ఉంటావు అంతే. ఆయన ఎప్పుడు బలహీనుడు కాదు. ఆయన ప్రభావమును, ఆయన కార్యమును, సంచారమును చూచుటకు నీ కనులు ఈరోజు తెరవబడి ఉంటాయి. ఆయన ఎప్పుడు బలహీనంగా లేడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు త్వరగా నా మాటలు వినండి ప్రియులారా. అగాధ జలములపై అల్లాడాడు. నాశనమైపోయిన పతనమైన సృష్టి కోసం అగాధ జలముల మీద దేవుడు అల్లాడితే, పతనమైపోయిన నాశనమైపోయిన సృష్టి మరలా పునరుద్ధానం చెందింది. దేవుని ఆత్మ వట్టి మట్టిలో ప్రవేశిస్తే మట్టి మనిషిగా మారిపోయాడా? ఆమేన్. దేవుని ఆత్మ ఎండిన ఎముకల లోయలోకి వెళ్తే ఎండిన ఎముకల లోయలో ఒక మహా సైన్యము తయారైపోయింది. దేవుని ఆత్మ నదీ ప్రవాహమై ప్రవహిస్తే సముద్రపు నీరే మంచినీరుగా మారిపోయింది. దేవుని ఆత్మ వట్టి బలహీనమైనటువంటి మనుషుల మీదికి దిగు వస్తే వారు భూలోకమును తల్లకిందులు చేసే వ్యక్తులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేటికి అదే పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. పతనమైపోయిన సృష్టిని బాగు చేయడానికైనా, మట్టిని మహిమగా మార్చడానికైనా, బలహీనలను శక్తివంతమైన వారిగా వాడుకోవటానికైనా, ఎండిన ఎముకలను మహాసైన్యముగా లేపటానికైనా అదే దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తి తగ్గిపోలేదు.
ఆయన ప్రవాహం ఆగిపోలేదు. గట్టిగా చెప్పు. ఆరంభానికి ఇప్పటికీ 5 నిమిషాల్లోనే మన సౌండ్ తగ్గింది. ఆయన తగ్గడు ఇప్పుడు. కాసేపటికే డిశ్చార్జ్ అయిపోతేట అలా చైనా బ్యాటరీలు కొనుక్కొచ్చినట్టున్నారు. యేసు రక్తమే. ఒక సభలో దేవుని కృపలేని పరిచర్యకి వెళితే పాటలు అయిపోయి ఆరాధన చేస్తున్నారు. ఒక 5 నిమిషాల్లో వాక్య పరిచర్య చేయాలి. ఓ చిన్నపాటి స్కూల్ గ్రౌండ్లో సభ జరుగుతోంది. ఓపెన్ ఎయిర్ మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. కరెంటు పోయింది. సరే ఇట్లా అయిద్దనే జనరేటర్ రెడీకి పెట్టుకున్నారు. జనరేటర్ ఆన్ చేశారు. ఒక 10 kV జనరేటర్ ఉండింది, ఆన్ చేశారు. డీజిల్ది ఆన్ చేస్తే పెద్ద శబ్దం చేసుకుంటూ ఆన్ అయింది. మళ్ళీ దేదీప్యమానంగా వెలుతురులు వచ్చాయి, సౌండ్ ఆన్ అయింది. ఆ వర్షిప్ కంటిన్యూ చేస్తున్నారు. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదా అని. మీరు నమ్మండి, ఒక పెద్ద ప్రేలుడు సంభవించి జనరేటర్ అంతా బ్లాస్ట్ అయిపోయి మొత్తం పాడైపోయింది. కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేశారు, ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్నారు. ఇది చూస్తే నాశనం అయి కూర్చుంది. నా వైపు భయంగా దీనంగా కన్వీనర్ చూస్తున్నాడు. ఇప్పుడు వీడేమంటాడన్నట్టు. నేనన్నాను, ఇక వచ్చే అవకాశం లేదంటే లేదు, మరి క్యాన్సిల్ చేద్దామా అంటే ఏడుస్తున్నాడు. నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తా, ఊరికి అట్లా అన్నా, వాడు ఏమంటాడో చూద్దామని. సరే నేను వేదిక ముందుకు వచ్చి ప్రజలందరినీ చేసైగా చేసి, దేవుని కృపలో పండు వెనెలు ఉంది కనుక ఇలాగ కూర్చున్న ప్రజలు ఇలా చుట్టూ ఒక అర్ధచంద్రాకారంలో కూర్చేయమన్నాను. అందరూ దగ్గరికి వచ్చేసారు. మైక్ లేకుండా ప్రసంగించడం ప్రారంభించాను. 1 గంట వాక్య పరిచయం చేశాం. పరిశుద్ధాత్మదేవుడు కృప చూపాడు. అనేకులు దర్శించబడ్డారు, అనేకులు తిరిగి సమకూర్చబడ్డారు, అనేకులు ఆత్మచేత నింపబడ్డారు. 18 మంది బాప్తిస్మాలు పొందారు. ఆ రాత్రి 1 గంటకే బాప్తిసాలు ఇచ్చేసాం. నేను ఎందుకు ఇది అంతా చెప్పానంటే, బ్యాటరీ డిశ్చార్జ్ అయితే ఆటికి ఇది, జనరేటర్ పోతే అటు పోద్ది, మంది ఎటు పోద్ది. ఇది పోయే కరెంటా? ఇది డిశ్చార్జ్ అయ్యే బ్యాటరీయా? మనలో నివసించుచున్నవాడు లోకంలో ఉన్నవానికంటే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి రథములను లాగే గుర్రములు మేలుజాతి గుర్రాలు అయి ఉంటాయిగా. వాటికి పెట్టే దానా కూడా కాస్ట్లీది అయి ఉంటుందిగా. ఆ బలమైన మేలుజాతి గుర్రాలు బలమైన ఆహారం తిరిగి పరిగెడితే వాటికన్నా కొన్ని సంవత్సరాలుగా సరైన తిండి లేకుండా డొక్కలు ఎండిపోయి కడుపు వీపుకి అంటుకుపోయిన ఏలియా ఎక్కువ వేగంగా పరిగెత్తి యెజ్రెయేలు గుమ్మలోకి వెళ్ళిపోయాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ది అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్. అది దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం తప్ప ఆహారం యొక్క బలముగా ఎక్కడ తిండి తిన్నాడు ఆయన అసలు? కెరీతు ఒక దగ్గర రొట్టె మాంసం ఉండేది, సారేపతిలో ఒక రొట్టె ఉండేది కూర లేకపోయినా. కర్మేలుకు వచ్చాక అది కూడా ఎక్కడిది? కడుపు వీపు అంటుకుపోయింది, తల మొక్కాల మధ్యలో పట్టుకునేంతగా డొక్కలు ఎండిపోయాయి, తిండే లేదు. కానీ మేలు జాతి గుర్రాల కన్నా వేగంగా పరిగెడుతున్నాడు. నేను అంటున్నాను, మన శక్తి కేంద్రం ఆహారం కాదు, అద్భుతాలు కాదు, మరొకటి కాదు. దేవుని పరిశుద్ధాత్మాభిషేకమే మన బలము, మన ధైర్యం. ఆమేన్. మీరు పరిశుద్ధాత్మను నమ్ముతున్నారా? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడా? అయితే మీరు ఇప్పుడు బలహీనులా? కానే కాదు. మరి స్వరం ఎందుకు బలహీనంగా ఉన్నది? సిటీ కాబట్టి కొంచెం మెయింటైన్ చేద్దాం అనుకున్నారా? అవసరంలో చిన్న బిడ్డల్లాగా మారిపోదాం. ఆయన సన్నిధిని సంతోషిద్దాం. ఒక అభిషేక ప్రవాహం మరొకసారి మనలో నుంచి లోకములోనికి ప్రవాహంగా వెళ్ళాలి. ఈ ప్రాంతంలో ప్రవహించవలసింది వర్షపు నీరు మాత్రం కాదు, దేవుని జీవనది నీలో నుంచి ప్రపంచమై ప్రవాహమై ప్రజల్లోనికి వెళ్ళవలసిన కాలం. చేతులెత్తి స్వరమెత్తి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవజనులారా, పరిశుద్ధాత్మ పతనమైందాన్ని బాగు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నూతన సృష్టిని చేయిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఒక సైన్యమును లేపుచున్నాడు. పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు చేస్తున్నాడు. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యములు చేయించిన పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములంట దైవ సేవకుణ్ణి, ప్రతిష్ఠితుణ్ణి, నాశీరు కలిగిన వారిని, వర్రపుత్రుని దేవుని స్తోత్రం కలుగును గాక రేపుటకు మొదలు పెట్టాడంట. చెప్పండి ఏం చేస్తున్నాడు? అందరు చెప్పండి ఏం చేస్తున్నాడు?
రేపుట అనే పదానికి వాడుక భాష ఏమిటి తెలుసా? రెచ్చగొట్టుట. రేపడం అనేది చాలా గ్రాంధికంగా మర్యాదగా ఉన్నది, కానీ సాధారణ భాషలో చెప్పాలంటే రేపడం అంటే ఏమిటి? వర్షిప్లో చివరిలో వీళ్ళు చేస్తారు చూడు, అదే పని. టెంపో పెంచి కొట్టో ఏ రక్తమే జై కదా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? రేపటం ప్రారంభించాడంట. ఈ రోజున సృష్టించే పరిశుద్ధాత్మ, పునర్నిర్మించే పరిశుద్ధాత్మ, సైన్యమును లేపే పరిశుద్ధాత్మ, బలపరిచే పరిశుద్ధాత్మ, ఆనంద తైలముతో నింపే పరిశుద్ధాత్మ, ఇన్ని రకరకాల కార్యములు చేయించిన పరిశుద్ధాత్ముడు మనకున్నాడు కదా. ఈ పూట జ్ఞాపకం చేసింది ఏంటంటే, నిన్ను రేపుచున్న పరిశుద్ధాత్మ ఈ పూట మన మధ్యలో కార్యం చేయబోతున్నాడు. మన మధ్యలో పరిశుద్ధాత్మ ఏ కార్యం చేయబోతున్నాడు తెలుసా? మనల్ని రేపబోతున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని, మన అంతరంగ పురుషుణ్ణి, మన ఆత్మీయతను మన లోపల పెట్టుబడిగా పెట్టిన ఒక మహిమ ఐశ్వర్యమును ఈ దినమున జనముల దీవెన కొరకై, అనేకుల రక్షణ కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై, తన నామ మహిమార్థమై పరిశుద్ధాత్ముడు రేపుచున్నాడని జ్ఞాపకం చేస్తున్నారా? ఆమేన్, ఆమేన్. అప్పుడే పుట్టి పెరిగి యవనుడైపోయాడు శాంసన్. యవన కాలంలోకి వచ్చేసాడు. తల్లి గర్భములో పిండము ఉన్నప్పుడే దేవుడు ప్రవచనరీతిగా ముందు చెప్పేశాడు, నానా నీ తల మీదికి మంగళగత్తె రాకూడదు, నువ్వు మద్యపానం చేయకూడదు, నీవు యెహోవాకు ప్రతిష్ఠితుడవే, నువ్వు నాజీరు చేయబడ్డవాడిగా ఉండాలి, మృత కళేబరాలను తాకకూడదు, ఎన్నో నియమాలని చెప్పాడు. నీవు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెడతావు. నువ్వు ఆ పని చేస్తూ ఉంటావు. ఏదో ఒకసారి వాడబడావు అనుకో, రక్షిస్తూ ఉంటావు. ఇంత మహత్తరమైన సేవ నీ మీద ఉన్నది కనుక నువ్వు నాజీర్లో ఉండు, నువ్వు ప్రత్యేకంగా ఉండు, నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఈ మాటలని చెప్పాడు. ఈ అనుభవాల్లోనే పుట్టి పెరిగి పెద్దవాడైపోయాడు. పెద్దవాడైపోతే ఒక దినాన్న పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? సంసోను, ఎందుకైనా నువ్వు పుట్టావు? ఎందుకైనా ఆత్మతో నింపబడ్డావు? ఎందుకైనా ఒక బలమైన అభిషేకం నీ మీద ఉన్నది? ఎందుకైనా నాజీరును కాపాడుకుని బతుకుతున్నావు? ఒక పక్క సింహము బయలుదేరి దేవుని సేవకులను చంపేస్తూ ఉంటే, ద్రాక్ష తోట వద్దది భీకరమైన ప్రభావమును చూపిస్తూ ఉంటే, నువ్వు అభిషక్తుడవై, దేవుని బలము కలిగిన వాడై, ఆత్మాభిషేకము కలిగిన వాడై, నాజీరులో నిలబడిన వాడై, ఇదిగో మంగళ కత్తి తల మీదకి రాకుండా, ద్రాక్ష రసం నోటికి రానివ్వకుండా ఇంతగా కాపాడుకుంటూ ఇంటి వద్ద ఉండిపోతాడుగా. ఇదంతా ఎందుకు నేను పిలుచుకున్నాను? ఎందుకు పుట్టించాను? ఎందుకు అభిషేకించాను? ఆ ఇంట్లో కూర్చోడానికా? లే, ఇదిగో ద్రాక్ష తోట దగ్గర సింహం ఉంది. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? రెచ్చగొడుతున్నాడు. ఎవరిని? పరిశుద్ధాత్మనంగానే అందరికున్న ఫీల్ ఏంటిది? ఒక తెల్ల పావురం. శాంతి, శాంతి, శాంతి. ఎవరు తయారు చేశారో ఈ లోగో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? రెచ్చగొడుతున్నాడంట. ఆమేన్ చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ, ఆయన పేరే పరిశుద్ధాత్మ కనుక ఆయన రెచ్చగొడితే పాపాన్ని జయించమని కానీ, పాపాన్ని ఓడించమని కానీ, సాతాన్ని ఓడించమని కానీ రెచ్చగొడతాడు, కానీ లోకంలో ఒక బొమ్మని కానీ పాడు పనులు చేయమని రెచ్చగొడతాడా? కనుక రెచ్చగొట్టుట అనే పదం, రేపుట అనే పదం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదా. ఇట్ సౌండ్స్ వెరీ పాజిటివ్లీ టునైట్. ఒక నూతన కృప ఇవ్వడానికి పరిశుద్ధాత్మ ఇష్టపడుతున్నాడు. నాన్న, నిన్ను ఎందుకు పుట్టించుకున్నాను రా? ఎందుకు ఇంతకాలం ప్రతిష్టలో ఉన్నావు? ఎందుకు ఇంతకాలం నాశీరులో ఉన్నావు? ఎందుకు ఇంతకాలం అభిషేకములో ఉన్నావు? నువ్వు గమ్మున కూర్చోడానిక? ఒక మూలను కూర్చోడానిక? ఇంటి వద్ద ఆగిపోవటానిక? ఇదిగో అడవిలో ఉన్న సింహం బయలుదేరింది, ద్రాక్ష తోట వరకు వచ్చేసింది. అది చాలా నష్టము చేయొచ్చు. నువ్వు లేచి ఏదో ఒక బలమైన కార్యం చేయమని దేవుని ఆత్మ శాంసన్ రేపితే బయలుదేరి ద్రాక్ష తోటకి వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు అందరు చెప్పండి, సింహం కూడా ద్రాక్ష పండ్లు తింటుందా? మరి అడవిలో సింహం వచ్చి ద్రాక్ష తోట దగ్గర ఏం పని దానికి? ఎక్కడి కరువు వచ్చి పడిపోయింది, ఇది కూడా ద్రాక్ష పళ్ళు తింటుందా? అందుకే రేట్లు ఎక్కువైపోయినాయి, ద్రాక్ష పళ్ళు దొరకట్లేదు అనిపిస్తుందా? కాదు కాదు కాదు, అది ద్రాక్ష పళ్ళు తినడానికి రావట్లేదు. ద్రాక్ష తోటలో కావలిక ఇచ్చిన సేవకులు తినడానికి బయలుదేరింది. అది
ద్రాక్ష తోట అంటే ఇప్పటికే మీకు తెలుసు, దేవుని సంఘమని. అది ద్రాక్ష పళ్ళు తినే సింహం కాదు. దేవుని సేవకుల్ని కబలించాలని, దేవుని సేవకుల్ని పడగొట్టాలని, దేవుని సేవకుల్ని నాశనం చేయాలని ద్రాక్ష తోట మీదకి బయలుదేరింది సింహం. బిడ్డలారా, పేతురు గారు మాట్లాడుతుంటాడు, అదంట కొట్టదు, అది కొరకదు, అది నమలదు, అది మింగేస్తుందని చెబుతున్నాడు. అది మృంగి వేస్తుందంట. అంటే అది ఒకసారి అటాక్ చేస్తే ఇక మనిషి కనపడ్డు. ఇక్కడ ఒక దైవజనుడు ఉండే, ఇప్పుడు లేడేమిటి? ఇక్కడ ఒక సంఘం ఉండేది, ఇప్పుడు లేదేంటి? ఈ ప్రాంతంలో క్రైస్తవులు ఉండేవారు, ఇప్పుడు లేరేంటి? వారందరూ సింహపు దెబ్బకి ఏమైపోయారంటే మాయమైపోయారు. ఎందుకంటే అది మింగేసింది అన్నమాట. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పటికే చాలా మంది నష్టపోయాం, పరిశుద్ధులు కోల్పోయాం, ఆత్మపూర్లు కోల్పోయాం, అభిషక్తులు కోల్పోయాం, ఉజ్జీవము కలిగిన సంఘములను కోల్పోయాం. ఇదిగో సింహము దాడి చేయడం ప్రారంభించింది. ద్రాక్ష తోటని గురిగా పెట్టుకుంది. అందులో పనిచేస్తున్న మెలకువ కలిగిన, రాత్రి నిద్ర కాసి రోషము కలిగిన, రయ్యమములు ప్రార్థన చేసి తోటను సంరక్షించే, ఓ దేవుని కొరకు సిద్ధపరిచే సేవకులను టార్గెట్ చేసింది. అనేక మంది పడగొడుతున్నారు, అనేక మంది పాడైపోతున్నారు. ఓ అభిషక్తుడా, ఓ నాజీరు కలిగిన వాడా, బలము చేత నింపబడ్డవాడా, నీవు సింహములను కూడా చీల్చగలిగిన వాడివి. ఇంటి వద్ద నిలిచిపోతే ఎలా? లే, నువ్వు లేచి బయలుదేరు అని శాంసన్ ఏం చేస్తున్నాడట అనండి. ఏం చేస్తున్నాడు చెప్పాలి మీరు గట్టిగా. మీరంతా చల్లగా మాట్లాడితే కుదరదు. రెచ్చగొట్టుచున్నాడు. ఈ రేంజ్ పని చేయదు. మీకు మాట చెప్తా, స్వరస్థాయి ప్రాముఖ్యమా కాదా? నువ్వు చెప్పు నాన్న, స్వరస్థాయి ప్రాముఖ్యమా కాదా? ఏ స్థాయిలో పని ఒకటేనా? దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు దేవుని స్తుతి. ఓకే, ఆయన పరిశుద్ధ ఆలయం బాగుంటుందా? ఆయన అక్కడ పాడితేనే అందం. ఆయన అదే తాళం, అదే కుదరదు. స్వరస్థాయి కూడా అవసరం. ఇదిగో దేవా నా జీవితం, బాగానే ఉందా? ఇదిగో దేవా అవసరమా? ఎక్కడ అరవాలో అక్కడ అరవాలి. ఓ అరిసేయకూడదు పొలోమని. అలాగని శరణం నీ చరణం అంటే దరిద్రంగా ఉంటుంది. శరణోనే అంతే. స్వరస్థాయి ఎక్కడ కావాలో అక్కడ కావాలి. మీరు ఎక్కడ ఒకటే మెయింటైన్ చేస్తారంటే అవ్వదు. పరిశుద్ధాత్ముడు రేపు చూన్నాడు. అసలు ఆ సౌండే అమాయకం. ఎడ చెప్పాలా చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అది 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 యేసు రక్తమే జయం. స్కేల్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో ఈ శివర బలకాల్సి ఉండి ఇక్కడ బలికితే అందం సందం ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడు నానా, నువ్వు వరపుత్రుడివి, నువ్వు నాజుని చేయబడ్డావు, నువ్వు ప్రతిష్టలో ఉన్నావు, నువ్వు సమర్పణలో ఉన్నావు, ఇందు నిమిత్తం పుట్టిన కారణ జనుడివి. ఇదిగో నీ మీద ఇప్పటికే ఒక బలమైన అభిషేకం ఉంది. ఇన్ని పెట్టుకొని గదిలో కూర్చున్నావేంట్రా? ఇన్ని పెట్టుకుని ఇంటి దగ్గర ఉన్నావేంట్రా? ఇన్ని పెట్టుకుని ఇంకా అమ్మా నాన్న అంటావేంటిలా? ద్రాక్ష తోట దగ్గర సింహం ఎలా దేవుని ఆత్మ రేపితే శాంసన్ ఎట్లా రెస్పాండ్ అయ్యాడు తెలుసా? వెళ్ళాడట. ఎదురుగా ఎవడున్నాడు? సింహం మనల్ని చూస్తూనే బొబ్బరిస్తూ మీదకి వచ్చిందంట. రాయ్ వచ్చావా? నువ్వు రాకముందే సక్క పెట్టేద్దాం అనుకున్నాను రా. నువ్వు రాకముందే ప్రతి పాచకను చంపేద్దాం వచ్చేసావో రా. నిన్ను ఒకరిని సాగు కొడితే దరిద్రం వదిలిపోద్దని సింహం బొబ్బరిస్తూ మీదకి వస్తే శాంసన్ అంట ఒకడు చేతులు ఏ ఆయుధము లేక మేక పిల్లను చీల్చివేసినట్లుగా సింహాన్ని చీల్చివేశాడు. చప్పట్లు కొడతారా గట్టికోసారి? కటా దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒకటి రేపితే ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ ఒకటి ఆవేశపరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తి, ఒక మనిషి సింహములను చీల్చివేసి అంత బలముతో నింపబడతాడు. పరిశుద్ధాత్మ ఒకటి రేపితే సింహములు చీల్చివేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిందయ్యా, నేను ప్రార్థన చేస్తే దయ్యం పోయిందయ్యా, నేను ప్రార్థన చేస్తే బ్రదర్ చర్చికి రావడానికి ఇష్టపడ్డాడయ్యా, నేను వాక్యం చెప్తే వీడు అంగీకరించాడయ్యా. ఇవన్నీ చిన్న కార్యాలే. నువ్వు బయలుదేరితే సింహమే చచ్చిపోవాలా, సింహమే చీలిపోవాలా, సింహమే చీలిపోవాలా. సింహమును ఒకడు చేతిలో ఏ ఆయుధము లేక మేక పిల్లను చీల్చినట్టుగా అతడు సింహాన్ని చీల్చివేశాడు. శాంసన్ ఎక్కడిదంటే పరిశుద్ధాత్మను ఏం చేశాడు? రేపాడు. అనండి గట్టిగా, అనండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఆ పరిశుద్ధాత్మ ఏమైపోయాడు? అది అది
ఆలోచించారు ఇప్పుడు ఏం చెప్తే బాగుంటుందా అని. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్. ఆయన ఏమన్నాడు, ఎదుగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. ఆయన మనల్ని విడిచిపెట్టింది అన్నాడు. మీ సావు మీరు సావుంటారని వదిలేసింది అన్నాడు. అసలు మనము చాలాసార్లు చాలా వదిలేసాం, కానీ ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. మీకు ఒక మంచి మాట చెప్తాను. యాకోబు తండ్రి నుంచి పారిపోతున్నప్పుడు ఆ రాత్రి అడవిలో ప్రార్థన చేసుకుంటే నిచ్చెనగా తల వద్దకు దిగి వచ్చిన దేవుడు ఏమన్నాడు, ఇదిగో నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆమేనండి. నన్ను విడిచిపెట్టకుండా కుదురుగా క్రమంగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాను నానా అంటే కరెక్ట్ అసలు. కానీ ఆయన ఏమన్నాడు, ఇవన్నీ నెరవేర్చే వరకు నేనే నిన్ను విడిచిపెట్టును అన్నాడు. ఈ బాబు 20 సంవత్సరాలు ప్రార్థన మర్చిపోయాడు. ఆ అమ్మను చూశాడు, 7 సంవత్సరాలు చేశాడు. ఈ అమ్మను చూశాడు, ఈ సావులు తెచ్చాడు. ఈ గేదెల కోసం, మందల కోసం, గొర్రెల కోసం 6 ఏళ్ళు, 20 సంవత్సరాలు పగలు ఎండకెండాడట, మంచుకు తడిశాడట, నిద్ర కరువైపోయిందట. కానీ 20 సంవత్సరాలు ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాడంటే ఆ సబ్జెక్టే లేదు. కష్టపడటమే తెలుసు. కొంతమంది ఎన్ని బాధలను పడతారు, 20 ఏళ్ళు నిద్ర లేకుండా బతుకుతారు, కానీ ప్రార్థన మాత్రం చేయాల బతికేంటో నాకు అర్థం అవ్వదు. ఒక చిన్న ప్రార్థన చేస్తే అంత గొప్ప సమ్మతి సమాధానం పొందావు కదా. 20 ఏళ్ళు తర్వాత ప్రార్థన చేశాడండి. అక్కడ ఏం రాసింది తెలుసా, యాకోబు ఒక్కడి మిగిలిపోయాను, తెల్లవారులు ఆయనతో పెనుగులాడ చూడాను. పాయింట్ ఏంటంటే యాకోబు ఒక్కడి మిగిలిపోయాను, అంతటి యెహోవా అక్కడికి వచ్చాను అని లేదుగా. అప్పుడు యెహోవా దిగి వచ్చాను అని లేదుగా. అంతటి యెహోవా ఆ వైపునకు రాగా అని లేదుగా. మోషే రాయటం మర్చిపోయాడా, తప్పు రాశాడా? యాకోబు ఒక్కడి మిగిలిపోయినందున దేవుడు అతనికి వద్దకు వచ్చాను లేదుగా. మనకు అర్థం కాకపోతే చేసే పని ఏముంది, మళ్ళీ వెంటనే ప్రార్థనగా, ప్రభువా యాకోబు ఒక్కడి మిగిలిపోయిన అక్కడ యెహోవా దిగి వచ్చాను అనే మాట రాయలేదే అని ప్రభువుని అడిగాను. ప్రభు అన్నాడు, కొత్తగా రావటం ఏముందరా, మరి ఎంట్రీ ఇచ్చినట్టు ఉండాలిగా. అసలు ఎంట్రీ ఇస్తేగా అంటే లేదా, ఉన్నానుగా. మరి ఏంటయ్యా, ప్రభు నాతో అన్నాడు. ఆ రోజు ఆయనకి అర్థం అవ్వాలి, ఇప్పుడు నీకు అర్థం అవ్వలేదురా. 20 ఏళ్ళ క్రితం వచ్చాను, నిన్ను విడువనని చెప్పాను, వాడు నన్ను పట్టించుకోలేదు, వాడు నా వైపు 20 ఏళ్ళుగా చూడలేదు, కానీ నేను వాడి దగ్గరే ఉన్నాను నాన్న. ఎవరు నా ప్రపంచం అనుకున్నాడో, ఎవరు నా ఆస్తి అనుకున్నాడో, ఎవరు నాకు ముఖ్యం అనుకున్నాడో వాళ్ళందరినీ పంపించి ఒక్కడే మిగిలిపోయిన తర్వాత అప్పుడు నా వైపు చూశాడురా. నేను వాని దగ్గరే ఉన్నాను. ఈ పూట ఏ యవ్వన బిడ్డ కోసమో, ఎవడి కోసమో ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మను పొందిన రోజున ఏం చేశాడు, ఈరోజు నువ్వు ఆత్మచేత నింపబడ్డావు. ఈరోజు నీలోకి వచ్చాను, ఒక వారం ఉంటానని ఎవరికైనా చెప్పాడా, ఒక నెల ఉంటానని ఎవరికైనా చెప్పాడా? సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పాడు కదా. కానీ కొన్ని రోజుల తర్వాత అభిషేకం ఎందుకు నీలో పనిచేయాల, ఎందుకు భాషలు మాట్లాడలేకపోయావు, ఎందుకు ఆత్మత నింపబడలేకపోయావు, ఎందుకు రేపబడటం లేదు, ఎందుకు చల్లగినట్టు అయిపోయావు? ఆత్మను పొందలేదా అంటే పొందావు, కానీ ఆత్మలో కదలగలుగుతున్నావా, ఆత్మలో చూడగలుగుతున్నావా? లేదు. నీవేమనుకున్నావు, నేను అభిషేకాన్ని కోల్పోయానని, నువ్వేమనుకున్నావు ఆత్మలో చల్లారిపోయానని, నువ్వేమనుకున్నావు ఆయనను వచ్చిపెట్టి వెళ్ళిపోయాడని. ఎప్పుడు మోకరించినా మరొకసారి నింపు ప్రభు అని ఏడుస్తున్నావు. అసలు నిజం ఏంటంటే ఆయన ఒక్క స్వరీలోకి వచ్చిన తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకోలేదు, నీలోనే ఉండాలనుకున్నాడు, నీతో పని చేయాలనుకున్నాడు. ఏ పని మీదో పడి ఏ కార్యార్థమయ్యో ఎందుకనో నువ్వు ఆయన వైపు చూడడం మానేశావు, ఆయనపై ఆధారపడటం మానేశావు. ఒక్కసారి ఎవరు నా కోరిక అనుకున్నావో, ఎవరు నా ప్రేమ అనుకున్నావో, ఎవరు నా ప్రపంచం అనుకున్నావో, ఏది నాకు ముఖ్యం అనుకున్నావో దాన్ని అంతటిని పంపించి నువ్వు ఒక్కడి మిగిలిపోతే ఈ రాత్రి యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ anointing on the day of Pentecost. People received and enjoyed. గట్టిగా ఆమేన్ చెప్తారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులు ఏ ఆత్మను అనుభవించారో, నీవు ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఇక్కడి నుంచి అక్కడి దాకా ఏ కృపలో ప్రవాహములో పొరలాడావో అదే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. నీ దృష్టి వేరొక దాని పడింది. చదువు అనుకున్నావు, ఫ్యామిలీ అనుకున్నావు, కెరీర్ అనుకున్నావు, ఇంకేదో అనుకున్నావు. బహుశా సేవకులు వాడబడుట మీద ఎక్కువ మనసు పెట్టడం ఏమైందో ఒక్కటి మాత్రం ఆయన విడిచిపోలేదు. ఈ ప్రపంచం వదిలి ఒక్కడు మిగిలిపోనగానే ఆయన ఎదురుగుండా కనపడుతున్నాడు. తప్పు తెలిసి వచ్చింది, ఎక్కడ దెబ్బతిలో అర్థమైంది. వెంటనే యాకోబు 2 కాళ్ళు గట్టి పట్టేసుకున్నాడు. లార్డ్ ఐ యామ్ సారీ, 20 ఏళ్ళు నిద్రలేని రాత్రులు గలిపాను, కానీ నీ పాదాల దగ్గర ఒక్క రాత్రి కూడా గడపలేదయ్యా.
బలహీనతలను బట్టి, అనారోగ్యాలను బట్టి, సమస్యలను బట్టి నిద్ర పట్టక మంచం మీద పొరలాడాను, కానీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో పొరలాడలేదయా, ఐఎమ్ రియల్లీ సారీ అని ఆయన కాళ్ళు పట్టుకోగానే మళ్ళీ ఆ దినమును వచ్చిన దానికంటే బలమైన కృప చేసింది. ఓ, ఆత్మలో పోరాడుతున్నాడు. లాభానుతోనే పెనుగులాడలేనివాడు, పరిస్థితితో పోరాడలేనివాడు, పద్దనరామంలో గెలవలేనివాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునితో పోరాడి గెలిచే కాడికి వచ్చేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఆ మధ్య ఒక పాట రాశాను, అందులో ఏమంటానంటే, విజయమే ఎరుగని వారిని నీపైనే గెలువనిస్తివి. నేను పాడాలని కాదు, కానీ నన్ను ఒక మాట, అసలు జీవితంలో విజయం అంటే తెలియదు. ఆయనకి ఎప్పుడు ఓడిపోవటమే, గర్భంలో ఉన్నప్పటి నుంచి సెకండ్ ప్లేసే, కుట్టుకు చచ్చిపోవటమే. 20 ఏళ్ళు ఫైట్ చేశాడు, ఇక్కడ ఏం పని ఇవ్వలేదు. ఆల్వేస్ నీడ్ టు సాటిస్ఫైడ్ విత్ ద సెకండ్ పొజిషన్, కెనాట్ మేక్ ఇట్ టు కమ్ అప్ టు ద ఫస్ట్ పొజిషన్. వల్ల అవ్వటం లేదు. 20 సంవత్సరాలు అట్ట అయిపోయింది. ఒక రాత్రి అంతా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. తెల్లారేపాటికి పరలోకము నుండి ఒక ప్రకటన చూస్తుంది, ఇతడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. దానికి ముందు ఒక స్టేట్మెంట్ గుర్తుందా, తాను అతన్ని గెలవకుండుట చూచి దేవుడట, ఓరి బాబు ఇన్ని గెలవలేకపోతున్నారా బాబు, వీడి మొండోడురా, వీడి వల్ల నా వల్ల కావట్లేదురా బాబు, రాయ్ సర్లేపా నీకేం కావాలంటే తీసుకోరా అని దేవుడు గెలవలేకపోతున్నాడంట. ఒక్క మాట మీరు అర్థం చేసుకుంటే, దేవుడు బలహీనడవుట కాదు, దేవుడు ఓడిపోవటం కాదు, మరి ఏమిటి గెలిచాడు? దేవుని మనస్సును గెలిచాడు, దేవుని మనోభీష్టాన్ని గెలిచాడు, దేవుని వరాన్ని గెలిచాడు, దేవుని కృపావరణాన్ని గెలిచాడు. చేయించిన వారి కొరకు సిద్ధపరచబడ్డ అభిషేక ఆశీర్వాదాలను ఇతను గెలుచుకోవటం ప్రారంభించాడు. ఈ పూట మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఒకటి, 20 ఏండ్ల నుండి నీతోనే ఉన్నాడు. ఇవాళ నువ్వు కనులు తెరిచావు, ఇవాళ ఆయన వైపు చూసావు, ఇప్పుడు దాకా నీ కళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు పంపించేశావు. ఇదే ఆత్మ దేవుడు ఈ రోజు కూడా ఆ రోజు నుంచి నీ దగ్గర నిచ్చెనగా దిగి వచ్చాడు, నీతోనే ఉన్నాడు. చదువునో, ఉద్యోగమనో, కుటుంబమనో, కెరియర్ అనో, ఏదో ఏదో ఆయనతో స్పెండ్ చేసే టైం నీకు దొరకలేదు. ఇలా కాదు, కుదరదు అని నువ్వు బయలుదేరిపోతే ఈ పూట ఎక్కడికి బయలుదేరాలి? ఒంటరి అయిపోవటానికి. ఈ జనాలకు అలవాటు అయిపోయావుగా, ఫోన్లకు అలవాటు అయిపోయావుగా, ఫ్రెండ్స్కి అలవాటు అయిపోయావుగా, ఫ్యామిలీ రా బయటికి రా. ఒక్కడు నిలవగలిగితే దేవుడు విజయమే ఎరుగని యాకోబుని తనపైనే గెలిచిన వాడుగా మార్చడానికి 20 ఏండ్లుగా నీ కొరకు వేచి ఉన్నాడు. నీవు ఆయన వెనకాల తిరగాలి, ఆయన్ని వెనకాల తిరుగుతున్నాడు. ఈడెప్పుడు వదిలిపెడతాడు, ఈడెప్పుడు వెనక్కి తిరుగుతాడు, ఎప్పుడు పాదాలు పట్టుకుంటాడు. ఆశీర్వదిద్దామని 10 సార్లు జీతం మార్చి నష్టం చేసినప్పుడు, లాభాన్ని మోసం చేసినప్పుడు, మోకరిని చూడయ్యా నాకెవరు లేరు ఇటు చేస్తున్నాడు అని ఒక్క మాట అని ఉంటే ఆడి సంగతి చెప్పి ఉండేవాడు కదా దేవుడు. ఈ అప్లికేషన్ పెట్టడు కదా, అసలు జీతం కోసినా నాసులు ఏం చేసినావు, ఓకే మాయా రాగలి ఇస్తే చాలు, థ్యాంక్ యూ మాయా, లైక్ అటు సంగతి అంటే చెప్పేసు రక్తం ఏం చేయం. అసలు కంప్లైంట్ పెడితేగా ఏమైనా యాక్షన్ తీసుకునేదానికి, ఎస్ అయ్యా మామయ్య చూడయ్యా అటు చేస్తున్నాడు ఒక్క మాటను అటు సంగతి చెప్పుండేవాడు. నువ్వేం అనకపోయినా రాత్రి వెళ్ళి రే వాడు నా బిడ్డ పిచ్చేసలేక అని చెప్పాడంట. తెల్లారి పొద్దున ఆడే చెప్తున్నాడు, నిన్నటి రాత్రి స్వప్నములో నీ దేవుడు నా వద్దకు వచ్చి జాగ్రత్త నా బిడ్డ ఏం చేయకని చెప్పాడు, లేకపోతే ఈ పాటికి చంపేద్దును అంటున్నాడు. నేను అంటున్నాను, ఇంతకాలం నువ్వు సైలెంట్గా ఉండబట్టి ఆడు రెచ్చిపోయాడు నాన్న. నువ్వు మోసం చేసిన రోజున మోకరించి ప్రభు వీడు చూడయ్యా అమ్మ నాన్న దగ్గర లేరని ఇంటి చేస్తున్నాడని ఒక్క మాట నుంటే వాడి సంగతి ఈ పాటికే తేలిపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదో, ఇన్నాళ్ళు పెండింగ్ ఫైల్స్ అని రాత్రి తీసుకురా, ఏవేవో ప్రార్థన చేయలేదో, ఎవరి కోసం మొర్ర పెట్టలేదో, ఎవరిని దరిద్రం వదిలేసావో ఆ ఫైల్స్ అని పట్టుకురా. ఈ రాత్రి దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వగలుగుతాడా? చెప్పండి గట్టిగా హల్లెలూయా.
400 సంవత్సరాల బానిసత్వాన్ని ఒక్క రాత్రి తీసివేసిన దేవుడు. 20 ఏండ్ల బానిసత్వాన్ని ఒక్క రాత్రి తీసివేసిన దేవుడు. 1,85,000 మంది శత్రువులు ఒక్క రాత్రి చంపేసిన దేవుడు. ఈ రాత్రి పూర్తిగా నీ పరిస్థితులు మార్చివేడుకు సమర్థుడు కాదా? శక్తి గలవాడు కాదా? ఈ మధ్య కదలటం మానేశాడా? ఈ మధ్య పని చేయలేని వాడు అయ్యాడా? ఈ మధ్య బలహీనుడు అయ్యాడా? ఎప్పటికల్లాగా అవకాశం లేదు. మరి ఏం చేస్తున్నాడు సార్? ఈ రాత్రి నిన్ను రేపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని రేపుతున్నాడు? పారిపో, సింహం వచ్చేస్తుంది అని నేర్పుతున్నాడా? ఎదురెళ్ళే సింహం నీ చేతిలో చావు దెబ్బ తినాలి. నీవు సింహాన్ని, ఇప్పుడు దాకా చాలామంది సేవకులు చీల్చేసింది ఆ సింహం. ఇప్పుడు నువ్వు ఆ సింహాన్ని చీల్చాలా? గట్టిగా ఆమెనండి. ఆ పని నాకే అప్పగించాడు అనే స్పృహ కలిగి గట్టిగా ఆమెనండి. ఇప్పుడు నేను లేచి ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా ఈ వాక్యం అయిపోతే ప్రార్థన చేసుకుని ఇంటికి పోతాం, ఇంకెడికి పోతాం. అది కాదు మన కోటం. ఈ రాత్రి ఆడి మీదకి వెళ్దాం. ఎవడాడు? ప్రసంగం అమ్మగారు ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ పట్టుకుంటే గాడి మీదకి వెళ్ళినట్టే. టీవీ పెట్టుకొని చూసుకుంటే తినుకుంటూ కూర్చుంటే గాడి మీదకి వెళ్ళినట్టే. మళ్ళీ సేమ్ అవే ఫోన్స్, అవే కాల్స్, అదే చాటింగ్, అదే దరిద్రం, అదే ఫేస్బుక్, అదేదో గ్రామం. ఈ దరిద్రంలో పడిపోతే ఎట్టే సత్తావు. పక్కన పెట్టు పూట వదిలేయి. ఈ రాత్రి వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ప్రార్థన గదిలోకి వెళ్ళాలి. ఆమేనండి. ఇప్పుడు ఒక ర్యాకెట్ని స్పేస్లోకి పంపాలంటే అది ఎక్కడి నుంచి వెళ్తుంది? దాని లాంచర్ దానికి ఒకటి ఉంటుంది, అక్కడే ఉండాలి. అదొక ట్రక్ మీద, ఒక లారీ మీద, ఇంట్లో నుంచి వెళ్తుంది. దానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఉంటుంది. అక్కడ పెట్టి దానికి ఫైర్ ఇస్తే రక్తమే జయం. స్విచ్ నొక్కుతాం, పాపం మీకు వెళ్ళిపోద్ది. చూసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ లాంచింగ్ ప్యాడ్ ఎక్కడ ఉంది? అక్కడికి రావాలా. దాని పేరేంటి తెలుసా? నీ ప్రార్థన గది. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదొక పెట్రోల్ బంక్ పూటకు ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేసి పంపటమే మిమ్మల్ని. ఈ రాత్రి సంగతిని చూసి పొద్దున రావాలి. స్తోత్రం చెప్పండి. రేపొద్దున ఇక్కడ ఏ ముఖాలు కనపడాలి తెలుసా? సింహాన్ని చీల్చి వచ్చిన వాళ్ళు కనపడాలా? ఎవడా సింహం? అపవాదే కదా. ఎవడా సింహం? సాతానే కదా. వాడు ఏం చేస్తూ వచ్చాడు? కొన్ని ఆశలు పెడుతూ వచ్చాడు, కొన్ని బలహీనతలు పెడుతూ వచ్చాడు, కొన్ని ప్రలోభాలు పెడుతూ వచ్చాడు, చల్లారిపోయేలా చేశాడు, వెనక్కి వచ్చేలా చేశాడు, మోసం చేశాడు. వాడి సంగతి ఎంతో ఈ రాత్రి తేల్చాలా. నువ్వు మోకాళ్ళ మీద పడితే, నడుము కట్టుకుంటే, చేతులు ఎత్తితే, ప్రార్థన ప్రారంభిస్తే, ఆత్మతో నింపబడితే, అభిషేకముతో ప్రార్థించడం ఆరంభిస్తే వాడు ఏ పాటి వాడు? హల్లెలూయా. జెరుబ్బాబెలు ఇంత పాస్టర్ గారు, చర్చి కట్టడానికి వెళ్ళేదో అనే పాస్టర్ గారు ఒక పర్వతం, అంత పర్వతం రేంజ్లో ఉన్న పట్టుకొని ఇంత పాస్టర్ గారి దగ్గర పెట్టి ఉన్నాడు. ఏయ్ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రం సద్దును భూమిగా మారిపోతా. కొండను ఢీ కొడితే ఈ వ్యక్తి చచ్చిపోవాలిగా. కొండే ముక్కలైపోద్దంట. చివరికి కొండ సొద్దును భూమిగా మారిపోద్దంట. చెప్పండి గట్టిగా ఆమేనని. కొలతలను బట్టి చూస్తే దావీదు ఎక్కడా, గొల్లియాతు ఎక్కడా? ఆమె ఆయుధాల పరంగా చూస్తే సౌలు ఆయుధాలు ఎక్కడా, దావీదుకున్న రాయిలు ఎక్కడా? ఈ కొలతలతో లెక్కలేదు సార్. ఫిలిస్తీ సర్దారులు ఎక్కడ? ఒక పచ్చి గాడిద దవడ ఎముక ఎక్కడ? మన దేవుని స్పెషాలిటీ ఏంటంటే బలహీనమైన వాటి చేత బలమైన కార్యాలు చేయించడం ఆయనకి చాలా ప్రత్యేకత. సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు బలహీనురాలివే, నీవు బలహీనుడివే, కానీ నువ్వు బలమైన దేవుని చేతిలో ఉన్నావు. నిన్నొక బలమైన ఆయుధంగా మార్చి, ఓ గులకరాయి యేసు రక్తమే జయం. గొలియాతును చంపగలిగితే, ఓ పచ్చి గాడిద దవడ ఎముక 1000 మంది ఫిలిస్తీ సర్దారులను చంపగలిగితే, జీవము గల దేవుని బిడ్డమైన నీవు ఏమి చేయలేవా? పతనమైపోయిన సమస్తాన్ని తిరిగి నూతనముగా మార్చుచున్న పరిశుద్ధాత్మను కలిగిన నీవేమీ చేయలేవా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? లే, బలము ధరించుకో, ఇందు నిమిత్తమే పుట్టావు,
ఇందు నిమిత్తమే అభిషేకించబడ్డా, ఇందు నిమిత్తమే నాజరులో ఉన్నా. ఇంత పరిశుద్ధ జీవితం పెట్టుకొని, నాజరు పెట్టుకొని, ప్రతిష్ట పెట్టుకొని, అభిషేకం పెట్టుకొని ఇంట్లో కూర్చుంటావేనా? నా బయలుదేరో. ఎక్కడికి వెళ్ళాలండి? ద్రాక్ష తోటను నాశనం చేయటానికి బయలుదేరిన, సేవకులను చంపుచున్నా, కావలి వారిని చంపుచున్నా, సేద్యగలను చంపుచున్నా, ఆ సింహమును చేర్చడానికి బయలుదేరమని దేవుని ఆత్మ ఆనాడు సంసోనుతో కాదు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడా? చెప్పండి గట్టిగా స్తోత్రమని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందరి విశ్వాసంతో చెప్పండి. నీ ముందున ఆ సమస్య, ఆ గొప్ప పర్వతం, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమా, బలహీనపరచు కార్యాలా, ఏమిటి? కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయా? ఏమన్నా తేడా జరిగిందా? ఇదిగో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడా? ఆ గొప్ప పర్వతమే చదును భూమిగా మారింది కదా, నీవెందుకు జరగదా కార్యం? ఆమేనండి, ఆమేనండి. విశ్వాసంతో ఆ మాట చెప్దాం. మనం చెప్దామా? నాకు వినపడలేదు. చెప్దామా? గుసగుసలాడదామా? మనకేం అవసరం? దొంగ మాటలు చెప్పేవాడు, పనిహిమాలి మాటలు చెప్పేవాడు, ఆడి మీద ఈడి మీద షాడీలు చెప్పేవాడు గుసగుసలాడాలి. మనకేం దరిద్రం అది? మనము జీవముగల దేవుని మాటను స్వరమెత్తి పలికే శక్తి కలిగిన దేవుని బిడ్డలాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబేలు నడ్డగించను. ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రపు దానము. చప్పట్లు కొట్టండి మీరు, మాట స్వరమెత్తండి. ఎంత మాత్రపు దానము నీవనెను చదును భూమి గమా. గట్టిగా పాడు. ఎంత మాత్రపు దానము. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది. పాడు. స్వరమెత్తి చప్పట్లు కొట్టి శక్తి చేత కాదా నేను కొట్టు, బలముతో నీది కాదా నేను, శక్తి చేత కాదా నేను. వాయిద్యాలు ఏమి లేకుండా గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదామా? చప్పట్లు కొడుతూ పాడదామా? ఆమేన్, ఆమేన్. శక్తి దాచుకుందామా? ఓపిక దాచుకుందామా? మంచిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడు. యెహోవా రక్షించిన నిన్ను, శక్తి చేత కాదని. నా ఆత్మతో దీని చేతులని
వచ్చుచున్నాడు. యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చున్నాడు. యెహోవా ఆత్మ సింహము చచ్చిపోవాలి, సింహము చించబడాలి, ద్రాక్ష తోట కాపాడబడాలి, కావలి వారు కాపాడబడాలి, సేవకులు కాపాడబడాలి. ఇప్పటికి జరిగిన నష్టము చాలు. ఏ సేవకులు పడిపోకూడదు. ఒక్క నిమిషం ఆగకుండా అన్య భాషల్లో మాట్లాడి గట్టిగా పరలోక భాషలతో మాట్లాడండి. స్వరమెత్తి గట్టిగా ఆత్మ పొందిన బిడ్డలందరూ, కృప పొందిన బిడ్డలందరూ పరలోక భాషలతో, దేవదూతల భాషలతో గట్టిగా 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 నాజీరు చేయబడిన వాడు, యెహోవాకు ప్రతిష్ఠితులుకున్నవాడు, పరిశుద్ధతను కాపాడుకొనుచున్నవాడు, అభిషక్తుడిగా నియమించబడినవాడు. ఇంటి వద్ద కూర్చోడానికి వీల్లేదు, నాలుగు గోడల మధ్యలో ఉండిపోవడానికి వీల్లేదు, విశ్రాంతిలో ఉండడానికి వీల్లేదు. ఒక పక్క సింహము పని చేయుచున్నది, అనేక మందిని మింగివేయుచున్నది, అనేక మందిని చంపివేయుచున్నది. ద్రాక్ష తోట కావలి వారు చచ్చిపోతున్నారు. నువ్వు ఇంటి దగ్గర ఆగిపోవడానికి అభిషేకించబడ్డావు, ఇంటి దగ్గర ఆగిపోవడానికి ఆత్మచేత నింపబడ్డావు. దేవుని ఆత్మ సంసరును రేపినట్టే నిన్ను రేపుతున్నది, నన్ను రేపుతున్నది. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా.
శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. అడగండి. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. పెంతెకొస్తు పండుగ నాడు పెను గాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి. అందరూ గట్టిగా. పెంతెకొస్తు పండుగ నాడు పెను గాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమ, ఇప్పుడే గట్టిగా మాట చెప్పండి. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ. ఆమేన్, ఆమేన్. శక్తినిచ్చు ఆత్మ. ఇంకొంచెం గట్టిగా ఈశ్వరుగా చప్పట్లు కొట్టు. ఆత్మతో నింపబడిన వారైతే అన్య భాషల్లో మాట్లాడి, దేవదూతల భాషల్లో, పరలోక భాషల్లో మాట్లాడుతూ ఓ శబలకరబో. ఈరోజు సింహము చీల్చబడాలి, ఈరోజు సింహము చీల్చబడాలి, ఈరోజు పర్వతము చదును భూమిగా మారిపోవాలి. అభిషక్తులు ఇంటి వద్దే ఉండిపోతే, నాజీరు చేయబడిన వారు తమ గడపలలో నిలబడిపోతే, శత్రువైన సింహం ఎలాగూ చంపబడుతుంది. ఈ దినము ఇంకా సింహం బ్రతుకుంటానికి వీళ్ళే. బొబ్బరించుచున్న దాన్ని దవడలు పట్టుకొని చీల్చివేసేవాడు కావాలి. ద్రాక్ష తోట కావాలి, వారిని కాపాడేవాడు కావాలి. ఆ వ్యక్తివి నీవే అవ్వాలి. దేవుని సంఘమును కాపాడే, దేవుని తోటను కాపాడే, కావాలి వారిని కాపాడవలసిన ఆ నాజీరుడు అనే వ్యక్తివి నీవే. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడంటే, నిన్ను ఆదరించాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను నూతన సృష్టిగా మార్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను రేపుతున్నాడు, నిన్ను రేపుతున్నాడు, నిన్ను రేపుతున్నాడు, నిన్ను రేపుతున్నాడు. ఏనాడో వదిలిపోయింది అనుకున్నావు,
ఆత్మను పోగొట్టుకుని అనుకున్నావు, చల్లారిపోయాను అనుకున్నావు, ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావు. లేదు, ఎవరినైనా దేవుడు కొత్త వారిని లేపుతాడేమో, ఎవరైనా దేవుడు కొత్త వారిని చేస్తాడేమో కాదు. నాశీరు చేయబడి నిన్నే, తన ఆత్మ చేత నింపబడ్డ నిన్నే 20 సంవత్సరాలుగా ప్రార్థనలు మోకరించకపోయినా మళ్ళీ యాకోబునే దేవుడు పట్టుకున్నాడు. నాజీరును కలిగి ఇంట్లోనే ఉండిపోయి యుక్త వయసు వచ్చేసిన, ఇన్నేళ్లుగా వాడబడింది ఏమీ లేకపోయినా ఇదిగో దేవుడు శాంసన్నే పట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సంఘంలో పెరిగావు, అన్ని రకాల పరిచర్లు ఉన్నావు, ఇప్పటిదాకా వాడబడింది ఏమీ లేదు, ఇప్పటిదాకా శత్రువులను ఓడించింది ఏమీ లేదు. అయినా నీకు బదులు ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకోవట్లేదు. నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు, నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. నమ్ముచున్న వారి మీదకు ఒక బలమైన ఆత్మను పంపుతున్నాడు. ఆ ఆత్మ నిన్ను రేపుచుండగా సింహమును చీల్చే బలం యేసు నామములో నీకు అనుగ్రహించబడుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదా. శబలరబధలరకరమస్యంది ఓ రికలదలబరశంది ఎరిలలనమనమసందరబో. హల్లెలూయా. దేవునికి మరొక యాకోబు కాదు, దేవునికి మరొక సంసోను కాదు, నీవే కావాలి. అదే యాకోబుని అభిషేకించాలి, అదే శాంసన్ అభిషేకించాలి. బిడ్డా, నువ్వు చిన్నప్పుడే ఆత్మచేత నింపబడ్డావు, కానీ ఇప్పుడు దాకా ఏమీ చేయలేదా? శాంసన్ కూడా అలాగే ఉన్నాడు. ఆ రోజు దేవుని ఆత్మ సంసోను రేపింది, ఈ రాత్రి నిన్ను రేపుచున్నాడు. నీకు బదులు నువ్వు సరిగా వాడబట్టలేదని దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకోవట్లేదు. God is not expecting another Jacob, another Samson. God wants to raise up the same failure person, the same Jacob, into the most victorious person. అత్యధిక విజయము సాధించిన వ్యక్తిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. Glory, honor and praise, Holy Spirit, Shalaradana Sunday. Just sweep away, Holy Spirit, God. It's your time to take charge of God. Hallelujah. Hallelujah. Samdarabala karadana basho. స్వరమెత్తు, స్వరమెత్తు, స్వరమెత్తు. నీకు బదులు ఇంకొకరిని కాదు, దేవుడు నిన్నే వాడుకోవాలనుకున్నాడు. నీ ద్వారానే ప్రభావం ప్రవహించాలి, నీలో నుంచే జీవనది బయటికి వెళ్ళాలి, నీ ద్వారానే సింహము చీల్చబడాలి. నీకు ఇంకే ఆయుధం అక్కర్లేదు, ఆయుధం అక్కర్లేదు. నీవే దేవుని చేతులకు ఆయుధం, నీవే దేవుని చేతులకు ఆయుధం. స్వరమెత్తి గట్టిగా మాట్లాడండి, గట్టిగా. నోరు తెరువు, నోరు తెరువు, నింపబడతావు. నిశ్శబ్దంగా మౌనంగా ఏమీ పొందుకోలేవు కదా. హల్లెలూయా. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు నీరామమెచ్చు, నీరాజ్యమొచ్చు, నీ చిత్తం నెరవేరని. ఆరాధనా, ఆరాధనా,
నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించే అభిషేకనాథుడా, ఆరాధనా యేసు ప్రభునకే, యేసు మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయో ప్రభావము, స్తుతి మహిమ ఘనత ప్రభావము. దేవునికి మహిమ కలుగునట్లు గట్టిగా చప్పట్లు కొడదాం. మంచిగా 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 హుషారుగా కొట్ట. ఆమేన్. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. హల్లెలూయా. హోలీ. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకడు చేతిలో ఏ ఆయుధము లేక మేక పిల్లలను చీల్చినట్లుగా సంసోను సింహాన్ని చీల్చివేశాడట. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, శాంసన్కి ఒక ఆయుధం ఎందుకు అవసరం లేదు? ఏ ఆయుధము లేకుండా దేవుడు ఎందుకు శాంసన్ని సింహం మీదికి రేపి పంపాడు? దాని చేతులు బలైపోతేనో ఎందుకు అలా నిరాయుధులు చేసి పంపాడు? మనం అద్భుతముగా నమ్మాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పనా? సంసోనే దేవుని చేతిలో ఒక ఆయుధంగా దేవుడు వాడుకున్నాడు. గట్టిగా ఆమేనండి. విశ్వాసంతో ఆ ఆయుధం నేనే అని చెప్పండి. ఎవరి చేతిలో? ఆమేన్. దేవుని చేతిలో ఆయుధము నేనే. నా దేవుని ప్రేమ గురించి మీకు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్న క్రమంలో త్రాగడానికి వీలు పడని మారా జలము వారికి వచ్చింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మృంగిలేని పరిస్థితి కదా. వాస్తవం ఏంటంటే ఆ మారా జలములకి కొంచెం 4 అడుగులు ముందుకేస్తే ఏలేమో 12 నీటి బుగ్గలు ఉన్నాయి. లిటరల్గా కూడా మీరు పోయి చూసుంటారు చాలామంది. బహుశా నేను కూడా వెళ్ళి చూశాను. మారాకి చాలా దగ్గర ఏలేమో. అయ్యా దాహంగా ఉంది, నీళ్లు తాగలేకపోతున్నాం బాబోయ్, చేదు భరించలేకపోతున్నాం అని వాళ్ళు ఏడిస్తే అప్పుడు ప్రభు ఏమనాలి? అక్కడ ఆ నీళ్ళ దగ్గర ఎందుకు చచ్చిపోమన్నాడు మిమ్మల్ని? కొంచెం ముందు పండి, అదిగో మంచి నీటి బుగ్గలు ఉన్నాయి కదా. ఇది త్రాగడానికి పనిచేయదు కనుక, ఇవి మంచివి కాదు కనుక వదిలే, మంచి అక్కడ ఉన్నాయి పోయి తాగండి. ఇక్కడ ఎవడు చచ్చిపోమన్నాడు మిమ్మల్ని అనొచ్చు. ఇట్ హ్యాస్ సెన్స్ ఫర్ దాట్. కానీ దేవుడు అలా అనలేదు. అవునా అని ఒక లేత మొక్కను వేళ్ళతో పెళ్ళగించి ఆ చేదైన మారాలో వేయమన్నాడు. ఆ మొక్క ఆ చేదంతా తీసేసుకుందేమో. ఇప్పుడు త్రాగండి అని చూస్తే చాలా మధుర జలాలు అయిపోయాయి. మీకు తెలుసు, దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మాట్లాడుతూ అభిషక్తుడు బొత్తిగా నిర్మూలము చేయబడే వరకు అని మాట్లాడతాడు. ఆయన చనిపోతాడు.
అని రాయబడుతుంది. ఆ లేత మొక్క, వేళ్ళతో కూడా పెళ్ళగించబడ్డ మొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యం. ఆయన పూర్తిగా పెళ్ళగించబడి ఆ చేదులో పడ్డాడు. ఆ చేదంతా లాగేసుకున్నాడు. నీరు మధురములుగా మిగిలిపోయాయి. ఇక్కడ నేను మీ దృష్టికి తేవాలి అనుకున్న దేవుని ప్రేమ ఏంటంటే, ఈ నీళ్లు బాగోలేవు గనక ఆ నీళ్లు, ఇది మనం ఎవరమైనా చేస్తామేమో, కానీ దేవుని పద్ధతి అది కాదు. ఏది బాగోలేదో దాన్ని బాగు చేస్తాడు. ఇది పనికిరాది కాబట్టి వేరొకటి, ఇది ఫార్ములా దేవుంది కాదు. పనికిరాని దాన్నే పనికొచ్చేదానిగా మార్చాలి. కొంచెం కఠినంగా అనిపించిన ఈ ఉపమానం చెప్తాను, వినండి. ఒక బిడ్డకు వివాహమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలగలేదు. వైద్యులను సంప్రదిస్తే వారు పరీక్షలన్నీ చేసి ఇక ఈమెకు సంతానం కలిగే అవకాశం లేదు, ఈమె సృష్టించబడిన తీరే అలా ఉండింది, ఈమెకి సంతానం కలగదు అని తేల్చి చెప్పారు. లోకమందరూ ఏమన్నారు? అమ్మాయి తల్లిదండ్రులతో సహా, సరేలే అయ్యా, మా బిడ్డ వలన మీ వంశం ఎందుకు నాశనం అయిపోవాలి? దేవుడే ఆ బిడ్డనట్లా తయారు చేస్తే మేమేం చేయగలం? మా అదృష్టం ఇంతే అనుకుంటాం, దేవుని చిత్తం అనుకుంటాం. సరే, మీరు వేరొక వివాహం చేసుకోండి, మా బిడ్డకు దేవుడిలా రాసి పెట్టాడు అనుకుంటాం అని మౌనంగా వెనక్కి వచ్చేస్తారు. ఈ బిడ్డ తల్లిగా మారే అవకాశం లేదు కనుక ఈ బిడ్డ స్థానాన్ని వేరొకరికి ఇస్తే లోకమంతటికి అది న్యాయమే. మనకి ఏం చేస్తామండి? అందరూ అమ్మాయి తల్లిదండ్రులు కూడా సరేలేండి అనేసారు. ఒక యేసు అంటాడు, నీకు ఈ సౌభాగ్యం లేదు కనుక నీ స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వను బిడ్డను. బిడ్డ, నీకు బదులు ఇంకొకరిని కాదు, నిన్నే నేను దర్శిస్తాను, నిన్నే నూతన సృష్టిగా మారుస్తాను, నీకే తల్లిగా ఉండే అవకాశాన్ని ఇస్తాను అని యేసయ్య అలాంటి ఎందరో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నీవు పనికిరావు గనుక నీకు బదులు ఇంకొకరిని అనే ఫార్ములా దేవుని దగ్గర లేదు. ఈ జలములు పనిచేయవు కనుక వీటికి బదులు ఆ జలములు కాదు, ఈ పనికిరాని జలాలనే ప్రయోజనకరమైనవిగా, దాహము తీర్చేవిగా, ఇంకా త్రాగాలనిపించే మధుర జలములుగా దేవుడు మార్చేశాడు. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? మన అంశం మారా మధురం ఇశ్రాయేలు అద్భుతాలు కాదు కదా. కాదు, నాజీరు చేయబడిన వారికే పుట్టినప్పటి నుంచి నాజీరులోనే ఉన్నా, ఇప్పటికే యవన ప్రాయానికి ఎదిగిపోయినా ఇంతవరకు నువ్వు వాడబడింది ఏమీ లేదు గనక నీ వలన పరమ తండ్రికి పరలోక రాజ్యానికి కలిగిన సంతోషం కానీ ప్రయోజనం కానీ ఏమీ లేదు గనక నిన్ను వదిలిపెట్టి నీ స్థానములు మరొకరిని ఏర్పాటు చేసుకోవాలి అని దేవుడు అనుకోవట్లా. నిన్నే మధుర జలములుగా మార్చాలని. నీవు పనికిరావు కాబట్టి పనికొచ్చే వారితో రీప్లేస్ చేయాలనుకోవట్లా, నిన్నే పనికొచ్చే వాళ్ళుగా మార్చాలనుకుంటున్నాడా? వాడిని నాజీలో పుట్టించాను, ఎంతకాలం వాడి మీద అభిషేకం ఉంచాను, బలం ఉంచాను, కానీ వాడు ఏం పని చేయట్లేదు, ఇంకొకరిని తయారు చేసుకుంటాను అనుకోలేదా? 20 ఏళ్ళుగా వీడు వెనకాల తిరుగుతున్నాడు, వీడు నా వైపు చూడట్లా కనుక ఇంకొకరిని ఏర్పాటు చేసుకోదాం అనుకోవట్లేదు. 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఆ యాకోబు కోసమే, ఆ శాంసన్ కోసమే దేవుడు వెయిట్ చేసినట్లు చాలా సంవత్సరాలుగా, అంటే నువ్వు ఆత్మతో నింపబడ్డ తేదీ మొదలుకొని ఇన్ని సంవత్సరాలుగా ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. నీకు బదులు ఇంకొకరిని వాడుకోవాలి అనుకోలేదు. నిన్నే. నువ్వు చిన్నప్పుడు నీకు ఏ ప్రవచనం వచ్చిందో, దైవజనులు నీ మీద ఏ ప్రవచనం ఎత్తి మాట్లాడారో, నీ మీద ఏ వాగ్దానం పలకబడిందో, కాలక్రమంలో అవన్నీ చెరిగిపోలేదు. అవి అవును అన్నట్టుగా, ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. నమ్ముకొనగలిగితే, విశ్వసించగలిగితే ఈ రాత్రి నుంచి దేవుని నిన్ను వాడుకోవటం స్టార్ట్ చేస్తాడు. గట్టిగా ఆమేనండి. మరోసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో గమనించండి. అక్కడ
సంసోను పద, ఇందుకేనా అభిషేకించబడ్డావు, ఇందుకే నాశీర్లో ఉన్నావు, ఇందుకేనా బలము పొందావు. నోటికి ద్రాక్షరసం రాకుండా, తల మీదకి మంగళ కత్తి రాకుండా, మోయాబిలి స్నేహం చేయకుండా, ఇంతకాలము తల్లి తండ్రులతో ఇంటి వద్ద ఉండిపోయింది. ఆ సింహం అలా చెలరేగిపోతుంటే, అనేక మందిని చంపుతూ ఉంటే చూడడానికాలే. దేవుని ఆత్మ ఏం చేసింది? సంసోన్ని రేపటం ప్రారంభించింది, రెచ్చగొట్టడం ప్రారంభించింది. వెంటనే వెళ్ళి దేవుని చేతిలో ఆయుధమై సింహాన్ని చీల్చేశాడు. ఎంతమందిని మింగుతావు? ఎంతమంది కావలి వారిని పొట్టను పెట్టుకుంటావు? ద్రాక్ష తోట క్షేమం ఏమైపోవాలి? నువ్వు ఇక బ్రతకటానికి వెళ్ళలేదు. శాంసన్ వాడబడిన తీరు చూస్తే శత్రువుకి సోర్సు లేకుండా చేసేసాడు. ఒకటి, సింహాన్ని చీల్చేశాడు. ఇంకా చెప్పాలంటే 300 నక్కలు పట్టుకొని తోకలు ముడిపెట్టి, ఒక దివిటి పెట్టి, నిప్పు పెట్టి, పంట చేతికొచ్చే సమయంలో ఫిలిస్తీన్లో గోధుమ చేల మీద వదిలితే ఆ పంట అంతా తగలబడిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఆహారపు సోర్స్ లేదు. ఏం చేద్దామబ్బా అని పట్టణపు గవుల వద్ద కూర్చొని చర్చలు చేస్తారు కదా. ఆ కోట కూడా అడ్డగడిలను వాడ పెరిగి కొండ మీదకి ఇసిరేశాడు. అంటే వారు కూర్చొని చర్చించిన మీటింగ్ ప్లేస్ లేదు, వాళ్ళు ఆహారం చేసే పంట లేదు, ఎవరిని చూసుకొని మురిసిపోతున్నారో ఆ సింహం లేదు. ఈ కార్యాలు చేయడానికి దేవుడు సంసోన్ని రేపటం మొదలుపెట్టాడు. ఆదరించే ఆత్మ, స్వస్థపరిచే ఆత్మ, గాయాలు కట్టే ఆత్మ కాదు, రేపుతున్న ఆత్మ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మన మీదకి పంపుతున్నాడు. నీకు బదులు ఇంకొకరు కాదు, నీవే. నీ మట్టుకు నువ్వు చెప్పుకోవాలంటే ఎలా చెప్పాలి? నాకు బదులు వేరొకరు కాదు, నేనే అనండి గట్టిగా. ఇంకొంచెం మంచిగా నమ్మితే ఆమేనని చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రేపుచున్న ఆత్మ అనండి. ఎవరిని? నన్ను అనండి, అనండి. నాకు బదులు ఇంకొకరు కాదు, నేనే. మీరు కేవలం దేవుని బిడ్డలుగా మర్యాదగా పలకటం కాదు, పరిపూర్ణ విశ్వాసంతో పలకండి. నేనే, నేనే. ఏం చేస్తున్నాడు దేవుడు? ఇంకా ఆదరించే ఆత్మ, బలపరచే ఆత్మ కాదు, రేపుచున్న ఆత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మనగాని తెల్లటి పౌరం కాదు, భగ భగ మండుతున్న అగ్నికి జ్వాలగా ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం ఒక్కసారి. హల్లెలూయా. వేరొకరి కొరకు ఎదురు చూడొద్దు. దేవుడికి ఎవరిని పంపుతాడేమని చూద్దాం. వేరొకరి కొరకు ప్రార్థన చేద్దాం. నీవే లేపబడాలి, రేపబడాలి. దేవుని కార్యాలు జరుగునట్లుగా దేవుని చేతిలో ఒక ఆయుధమై సింహాన్ని చీల్చి అవతల పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొక వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 21. సంఖ్యాకాండము 21:17. ఆమేన్ అనండి గట్టిగా. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈ అయ్య గారికి అయితే ఇక మైక్ అక్కర్లేదులేండి. యేసు రక్తమే జయం. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఊరికే అంటున్నాను. ఆలయం నుంచి చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నమే అనుకున్నాను ఈ స్వరం ఏదిరా కనపడలేదని. హల్లెలూయా. ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టినావు నాయనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ దెబోరా పాడిస్తోంది. ఏమని? బావి ఉబుకుము అనండి గట్టిగా, అనండి గట్టిగా.
ఇది ఎక్కడి చిత్రం సార్ ఇది? ఈ మాట దేవుని ఆత్మను ఎంతగానో బలపరిచిన మాట. నా వైపు చూడండి అందరూ. హలో పెద్దలు చిన్న లైగారు ఇలా చూడండి. బావి ఉబుకుతుందా? బావిలో ఎక్కడో నీళ్ళు ఉంటాయి. ఏం చేయాలి? మనం పోయి చేదుకొని తెచ్చుకోవాలి. బావిలో నీళ్ళు ఉంటాయి, మనం పోయి చేదుకొని తెచ్చుకోవాలి. టెక్నాలజీ పెరిగింది కనుక, పైసలు చేతులు ఉన్నాయి కనుక మోటార్ వేసుకొని పోనీ స్విచ్ చేంజ్ చేసుకొని బయటికి రప్పించుకోవాలి. ఆహా, దప్పి కొనిన వారు నీ దగ్గరకు వచ్చి నీలోని నీళ్లను చేదుకొని తమ కడవలు నింపుకొని తమ ఇంటి వారి అవసరాలు తీర్చే, దప్పిక తీర్చే దినాలు ఒకప్పుడు ఉండేవట. ఇప్పుడు ప్రవచనం ఎత్తి చెప్తుంది, బావి ఉబ్బుకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు రిబ్కాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలియాజరు గారి 10 ఒంటెలు నీళ్ళ గాడి యొద్ద మోకరించి ఉండగా, గమనించండి, నీళ్ళ గాడి యొద్ద మోకరించి ఉండగా ఈమె బావిలోనికి దిగి కడవలో నీళ్లు ముంచి తెచ్చి ఏం చేస్తుంది? ఆ గాడిలో పోస్తుంటే ఆ ఒంటెలు త్రాగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, కడవ దాని నోటికి అందిస్తే తాగుతుంది, వేరే ముచ్చట. నీళ్ళ గాడిలో పోస్తే నీళ్ళ గాడిలో పోసిన నీళ్ళన్నీ ఒంటె నోట్లోకి పోతాయా? ఆ గాడిలో ప్రవహిస్తూ ఉంటాయి, పొలంలోకి వెళ్ళిపోతాయి. కుమ్మరించిన తర్వాత పొలంలోనికి వెళ్ళిపోయి ఆ నీళ్ళలో ఎంతో కొంత ఒంటె తాగగలుగుతుంది. మళ్ళీ పోయి ముంచుకురావాలి, వంచాలి. ఈ కొన్ని తాగుతుంది, కొన్ని పొలానికి పోతుంది. ఇప్పుడు ఆ పొలం పచ్చగా ఉంది అనండి. ఆ పొలం ఎలా ఉంది? పచ్చగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఈ నీళ్లు నీళ్ళ గాడిలోంచి పొలములోనికి వెళుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నీళ్లు చేదే వాళ్ళు వస్తే, నీళ్ళ గాడిలో కుమ్మరించే వాళ్ళు వస్తే, ఒంటెలు తాగినన్ని తాగితే మిగిలినవి పొలములోనికి వెళితే ఆ పొలము పచ్చగా ఉండేది. ఇక అట్లా కాదు, ఓ బావి నీవే ఒబ్బుకుమో, నీవే ఒబ్బుకుమో. సొంతంగా బావిలో నీళ్ళంట మోటారుతో తోడినట్టుగా ఉబ్బికి బయటకు వస్తే దాని పరిసర ప్రాంతాల్లో పొలాలన్నీ సస్యశ్యామలంగా మారిపోవాలంట. గట్టిగా స్తోత్రం చెప్పండి ఏసైకి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు ఈ పరిసర ప్రాంతంలో ఒక బావి ఉండేది కాదు, ఇది ఒక్కటే బావి. ఎవరికి దాహమైనా, ఎవరికి ఇంటికి అవసరాలకైనా, పొలము పచ్చగా ఉండాలన్నా ఈ బావిలో నీళ్లు చేది పోస్తేనే దిక్కు, మరొక ఛాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నీ దగ్గరకు వచ్చిన వారిని దాహం తీర్చావు, నీ దగ్గరకు వచ్చి వారి ఆకలి తీర్చావు, నీ దగ్గరకు వచ్చిన వారికి కొద్ది గొప్ప ప్రయోజనం అయ్యావు. ఇప్పుడు అట్లా కాదు బిడ్డ, నీవే ఆ పొలాల్లోకి వెళ్ళిపోవాలి, నీవే పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి. అన్ని చోట్ల పచ్చదనానికి నువ్వు కారణం అవ్వాలి. ఎట్లా? ఉబ్బికితేనే సాధ్యం. గట్టిగానండి, గట్టిగా ఉబ్బికితేనే సాధ్యం. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. నీలో నీరు ఉంది, నీలో జలం ఉంది, ఇది నిజం. ఇది ఇవ్వాలి కదా, ఎప్పటి నుంచో ఉంది. అడపా దడపా ఎవరన్నా నీ దగ్గరకు వస్తే నీళ్ళు చేదుకుంటే వారి దప్పికి తీరేది. ఇప్పుడు అలా చాలదంట, నీవి ఉబ్బికి పైకి వచ్చి ప్రవహించాలి. ఆ పొలాలన్నీ సస్యశ్యామలంగా మారిపోవాలి. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? నేను అంటున్నా, నా బావి ఎవరు అనండి. చిన్న బిడ్డలు కూడా చెప్పండి, విశ్వాసం ఏం కాదు, అది సంఘ పెద్దలకో గొప్పగా వాడబడాలి కాదు కదా, అందరికీ నేనే ఆ బావి అనండి. ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇన్నేండ్లుగా జరిగిన చరిత్ర ఏంటంటే, ఎవరు నీ దగ్గరికి వచ్చినా వారి దప్పిక తీరేది, ఎవరు నీ దగ్గరికి వచ్చినా వారి దాహం తీరేది. అవి ఒంటెల దాహం కూడా తీర్చావు నువ్వు. నీ వద్దకు వచ్చిన వారు ఎవ్వరు కూడా నిరాశపడిపోలేదు, అందరూ బలపడ్డారు. ఇక ఆ కాలం అయిపోయింది, నీవే ప్రవహించడం ప్రారంభించాలి. నీ దగ్గరికి వచ్చిన కాలంలో వానబట్టం కాదు, నీవే ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఈ నీరే పొలాల్లోకి వెళ్ళిపోవాలి. బావిలో నుంచి నీరు అట్లాగా బయటకు వచ్చేయాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరండి ఆ బావి? చెప్పండి, ఎవరండి ఆ బావి? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బావి ఉబ్బుకుము,
నీలో ఉన్న నది ఏమవ్వాలి తెలుసా? ఇది కొత్తగా మనం గట్టిపెట్టిన ఫార్ములా కాదు. యోహాను సువార్త 7:37 ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసముంచు వడవడవ లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. జీవ జల నది పుట్టును కాదు, ఆల్రెడీ ఉందిరా బాబు. నా యందు ఈ మాట నమ్మితే చాలు, ఇప్పుడు ప్రవహించడం స్టార్ట్ అవుతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవనదిని అది సగమే కరెక్టు, సగమే. నీలో ప్రవహింపజేయటం అనేది సండే స్కూలు, నీలో నుండి ప్రవహించడం అనేది రేంజ్. ఇక్కడ మనం కనిపెట్టాము ఇప్పుడు కొత్తగా. 2000 ఏండ్ల క్రితం వేసే చెప్పాడు కాదు, 5000 ఏండ్ల క్రితమే సంఖ్యాకాండములో ప్రవచనం అయితే చెప్పాడు. బావి సిద్ధముగా ఉండము, నీ దగ్గరికి అనేక మంది చేదుకొనుటకు వచ్చుచున్నారు, కడపలతో వచ్చారు. అది పోయింది. ఇక బావి ఉబుగా ఎవడైనా వాళ్ళు రావటం, నీలోకి దిగటం, కడవతో చేదుకోవటం, నీళ్ళ గాడిలో పోయటం, ఆ నీరు తాగగా కొద్దిగా పొలానికి వెళ్ళటం, అప్పుడు అది పనడం, ఇంత ప్రాసెస్ లేదు. యేసు ప్రభు వచ్చాక మొత్తం మారిపోయింది. స్తోత్రం చెప్పండి. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల పేషెంట్ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి ఏమన్నారు? నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు. ఆడంటాడు, నాకెవరు లేరయ్యా, నేను వచ్చాను కదా. అట్ట కాదు, ఇక్కడ దూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడు. మొదట దిగాలి, దిగలేకపోతే ఎవడన్నా దింపాలి. నాకెవడో లేడు. దూత రావాలి, నీళ్లు కదలాలి, మొదట దిగాలి, జబ్బు పోవాలి. ఇంత పొడుగు ప్రొసీజర్ ఉంది, అదంతా క్యాన్సిల్. ఇప్పుడు నేను వచ్చాను కదా, నువ్వు లేచి పలుపెత్తుకుంటాను అంటే దూత రాక్కర్లేదా? నీళ్లు కదపక్క ఏమక్కడ లేపో. యేసు ప్రభు వచ్చాక సిస్టమ్ అంతా మారిపోయింది సార్. ఎంత పొడుగు చాట భారతం ప్రొసీజర్ లేదు. ఒక్క మాటతో యేసు రక్తమే జయం, కార్యం అయిపోయినట్టే. స్తోత్రం చెప్పండి. దప్పి కొరిన వారి దప్పిక తీర్చున్నట్లుగా ఎవరైనా ఒకరు తమ కడపతో బావిలోనికి దిగి నీళ్లు చేదుకొని బయటకు వచ్చే కాలం అయిపోయింది. ఇప్పుడు బావిలు ఏం చేయాలంట? తన వద్ద వచ్చు వారి కొరకు వేచి ఉండకూడదంట. బావి ప్రవహించడం ప్రారంభించాలి, బావి ఉబకటం ప్రారంభించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా వార్తల్లో చదివారా, విన్నారా? ఒక బోరు బావి అకస్మాత్తుగా ఉబికిందని, పొలోవ నీళ్ళు వచ్చేస్తున్నాయని, సైంటిస్టులు వెళ్ళి అప్పుడప్పుడు ఇలా జరుగుద్దని. ఇక్కడ చెప్తాకేముంటుంది? ఇది దేవుని కార్యం అంటాకి సైన్స్ ఒప్పుకోదుగా. వాడు కొన్నిసార్లు ఆ విధంగా జరుగుద్ది అని వచ్చేస్తాడంతే, ఏముండదు. నేను చెప్పనా, ఆ విధంగా జరగాల్సింది నీకే. నీలో నుంచి ఒక ప్రవాహం రావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రోజు అలా ఉండాలని ఆశపడుతున్నారు దేవుని బిడ్డలారా? దేవుడు ప్రవచిస్తున్నాడు, బావి ఉబుకుమా. ఎవరో నీ దగ్గరికి వచ్చి నిన్ను నీళ్లు చేదుకొని దప్పికి తీర్చుకొని తీసుకుపోయి ఎవరో దాహం తీర్చి, ఇవన్నీ పాతకాలం అయిపోయింది. ఇక ఇప్పుడు నీవే ఉబకడం ప్రారంభించాలి, నీలో ఒక జీవం బయటికి రావడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హెస్కేల్ 47లో నది మీకు గుర్తుందా? అది గడప కింద నుంచి బయలుదేరిందంట. అది ఏం చేస్తుందంట? ఉబ్బుకుచూ ప్రవహించుచుండెను అనండి. అది ఉబ్బుకుచూ ప్రవహిస్తున్నంత కాలం మోటారు వేసి నీళ్లు తోడే అవసరం లేదు. ఎవరైనా చేదతో తేవాల్సిన అవసరం, కడవతో తేవాల్సిన అవసరం లేదు. ఆ ఉబ్బుకుట జీవానికి అదే సాధ్యమే. దానిలో అదే ఉబ్బుకుతూ ఉంటుంది, వచ్చేస్తే వాటర్ బయటికి. చూడ్డానికి గడప కింద కొంచెం కనపడద్దు, కానీ కాసేపటికే చచ్చిపోయిన చెట్లు బతికినాయి, కాసేపటికే చెరువులో చేపలు పెరిగినాయి, కాసేపటికే సముద్రంలో పడితే సముద్రపు నీరు కూడా మంచినీరుగా మారిపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉబ్బుకుచున్నవాడు ప్రవహిస్తాడు అనండి గట్టిగా. ప్రవహిస్తున్నవాడు చచ్చిపోయిన వాడిని బతికిస్తాడు, చెరువులో చేపలు పెంచుతాడు, 12 కాపులు కాయిస్తాడు, చివరికి సముద్రపు నీటిని కూడా మంచి నీటిగా మార్చేస్తాడు. సంతోషం కలిగి చప్పట్లు కూడా యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం మనం గట్టిగా. గట్టిగా సంతోషంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు బావి ఉదకాల్సిన కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమగీత గ్రంథంలో చూస్తే ఏమంటాడు? అది మూత వేయబడ్డ జలకూపం, జలకూపమే. కానీ ఏమైపోయింది? మూత లేదు. ఎవడి దాహం తీరుతుంది? ఒక మేకపిల్ల దాహమైన తీరుతుందా? ఓ గడ్డి మొక్కలను బతికిస్తుందా?
ఉద్యానవనమునకు నీరు పెట్టుద్దా? దేవుడు కోరిన ఫలమును భుజింపనిచ్చునంతగా ప్రవహించునకు అసలు జలమేది మూత వేయబడిపోయింది. ఎందుకో పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సంఘాలు, ఎందుకో ఆత్మతో నింపబడ్డ ప్రజలు, ఎందుకో అభిషేకమును పొందినవారు, ఎందుకో చిన్ననాడే ఆత్మచేత నింపబడిన వ్యక్తులు సడన్గా సైలెంట్ అయిపోయారు, సడన్గా మూలమైపోయారు. దీని అర్థం ఏంటి తెలుసా? అది జలకూపమే కానీ మూత వేయబడిపోయింది. ఈ రాత్రి కూడికలో దేవుని ఆత్మ కార్యం ఏంటి తెలుసా? ఆ కూపం యొక్క మూతలు తీసివేయబడాలి. చేదలు తోడే చేదలు అవతల పడేయాలి. ఇప్పుడు స్వయంగా బావి ఉపకడం ప్రారంభించాలి. మూత కూడా తీసివేయబడింది కనుక ప్రవహించడం ప్రారంభించాలి. ఈ ప్రవాహం మెల్లిగా గడప కింద నుండి బయలుదేరి బయటికి వెళ్ళిపోవాలి. చచ్చిపోయిన చెట్లు మళ్ళీ బ్రతకాలి. చెరువుల్లో చేపలు పెరిగిపోవాలి. 12 కాపులు కాసేయించాలి. సముద్రపు నీరు కూడా మంచి నీటుగా మారిపోవాలి. ఇట్టి కార్యాలన్నీ కూడా ఎవరి ద్వారా జరగవు. ఏ దేశం నుండి రా, ఎక్కడి నుంచో పంపబడరు. ఈ బావే ఉపకాలి, ఈ బావే ప్రవహించాలి. ఇదే పొలములోకి వెళ్ళాలి. నీ వద్దకొచ్చి చేదుకొచ్చే రోజుల నుంచి నీవే వారి వద్దకు వెళ్ళి దప్పిక తీర్చే ఒక బలమైన అభిషేకం పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మను అనుభవిస్తూ నేను నమ్ముతున్నాను ప్రభువా, నేనే ఆ బావి, నేనే జలకూపం. మూత తీసివేయబడింది, ప్రవాహం బయటకు వస్తుంది, జలములు దప్పిక తీరుతుంది, పొలములు కలకలాడుతున్నాయి. బలమైన కార్యాలు గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సంగతి. ఎంత గొప్ప దేవుడు! నేను ధ్యానిస్తుండగా మంట పుట్టిందంటాడే, ఈ వాక్యం చదువుతున్న నాకు అట్లా అనిపించింది. నా గదిలో బలమైన అభిషేకాన్ని అనుభవించాను. ఎక్కడైనా బావి కాడికి వచ్చి నీళ్ళు చీదికెళ్ళటం సహజం కదా, బావిలోనికి దిగి నీళ్లు తోడుకోవటం సహజం కదా. ఇది ఎక్కడ చిత్రం? ఇక ఎవడైనా దిగాల్సిన పని లేదు, నీళ్లు చేదాల్సిన పని లేదట. ఆటోమేటిక్గా బావి ఒబకటం ప్రారంభిస్తుందంట. ఆమేనండి, ఆమేనండి. దెబోరా పాడుతుంది, ఇజ్రాయేలు సైన్యము గలమెత్తి పాడుతున్నారు, బావే ఒబుకమో. ఎవరైనా నీ దగ్గరకు వస్తే, వాక్యం చెప్పమంటే, ప్రార్థన చెయ్యమంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ మెల్లిగా కార్యం చేయటం అనేది నేటి వరకు జరిగిన చరిత్ర. అధిక గతం, అధిక చరిత్ర. ఈ రోజున ప్రభు అంటున్నాడు, బావే ఉబ్బుకోము. ఆమేనండి. ఇందాకేమన్నాడు? అభిషక్తుడా, నీవే సింహం మీదకి వెళ్ళావు. ఆమేన్, ఆమేన్. శాంసన్ అంటే ఇందుకే నేను అభిషేకించాను, ఇందుకే నేను నాజీర్లో ఉన్నావు, ఇందుకే ప్రతిష్టలో ఉన్నావు, ఇందుకే తల మీదకి మంగళ కత్తి రాకుండా, ద్రాక్షరసం ముట్టుకోకుండా. ఎందుకు నాన్న? లే, ద్రాక్ష తోటను కావాలి కాయిచున్న సేవకులను చంపుకుని తింటున్న సింహం ఒకటి కూడా ఉంది. నా మీదికే వస్తావని బొబ్బరిస్తూ మీదకి వచ్చింది, చీల్చవతల పడేశాడు. ఒక సరైన అభిషక్తుడు వచ్చేదాకా సింహం ఆట. ఆ తర్వాత అభిషక్తుని వేట స్టార్ట్ అయిపోయింది. మొత్తం క్లోజ్ అయిపోయింది కోటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఈ పూట మరొకసారి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా ఈ సంగతులు వినే ప్రయత్నం చేయండి. ప్రభు నీతో మాట్లాడుతున్న ఉన్నతమైన సత్యం, నీవే ఆ నాజీరు వ్యక్తివి, నీవే ఆ అభిషక్తుడివి. ఇప్పుడు నీవు ప్రవహించాలా? ఆమేన్. నీవే ఆ బావే, ఇప్పుడు నీవు ప్రవహించాలా? నీ దగ్గరకు వస్తే దప్పికి తిట్టం కాదు, నీవే ఒక ప్రాంతమును సస్యశ్యామలంగా మార్చాలి. ఆత్మ లేని సంఘాలు, అభిషేకం లేని సంఘాలు, నామకార్థ వ్యవహారాలు నీవు ప్రవహించడం ద్వారా వారందరూ ఆత్మచేత నింపబడాలి, అభిషేకం చేత నింపబడాలి. ఆ పొలమంతా పచ్చగా మారిపోవాలి. కారణం, ఈ బావి ఒకప్పుడు కడవతో వెళితే దప్పికి తీర్చేది, ఇప్పుడు అదే బావి ప్రవహించుతున్నది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యములను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం
11వ వచనం చదవండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా 14వ వాక్యం కూడా చదవండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించండి బిడ్డలారా, గిద్యోను ఎక్కడున్నాడు? గానుగ చాటున దాక్కున్నాడు. ఎందుకంటే మిద్యానీయులకు మరుగై ఉండాలి అనుకున్నాడు. ఎందుకంటే మిద్యానీయులు చెలరేగిపోతున్నారు, ఇశ్రాయేలు ధనమాన ప్రాణములు దోచుకుంటున్నారు, వాళ్ళని చాలా కాలంగా అణిచివేస్తున్నారు. ఇక వారి ఎదుట మేము నిలువజాలం అనే భయం వారిలోకి వచ్చేసింది. గిద్యోను ఎవరో? న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు. గిద్యోను ఎవరో? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడవలసిన వాడు. కానీ ఏమైపోయింది ఇప్పుడు? దేశమునంతటికి దీవెనకరంగా వాడబడవలసిన వ్యక్తి కనీసం తన ఇంటి వారికైనా ఆహారం ఇద్దాం అన్నట్టుగా గానుగ చాటును దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట. గిద్యోను ఎవరు? తన దేశమునకు దీవెనగా ఉండాల్సిన వ్యక్తి, సేనాధిపతిగా న్యాయాధిపతిగా ముందెళ్లాల్సిన వ్యక్తి, శత్రువుని ఓడించి వారికి అఖండ విజయమును చేకూర్చవలసిన వ్యక్తి. కానీ ఏమన్నాడు? ఇప్పుడు నా మీద కృప లేదు, దేవుడు నాకు తోడుగా లేడు, నేను వ్యర్థుడిని, బ్రతుకున్నానుగా, కనీసం భార్య బిడ్డలకి నేను అన్నం పెడదామని అతడు ఇంటి వారికి సరిపడా గోధుమలు దొల్లగొడతా కూర్చున్నాడు. కానీ అతన్ని ఒక ఇంటికి సరిపడా దేవుడు అభిషేకించాడా? ఒక ఇంటి వారికి పరిమితంగా దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడా? ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండాలి, సేనాధిపతిగా ఉండాలి, యుద్ధమును చేసి విజయము సాధించాలి. అయితే అతని పరిస్థితులు ఏమైపోయినాయి అంటే అతను ఒక ఇంటికే పరిమితంగా మార్చేశాయి. దేవుని దూత అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. గిద్యోను అంటాడు, దేవుడే తోడుగా ఉంటే మా పరిస్థితి ఎట్లెందుకు ఉంటుందండి? మేము ఇద్దరు నిలవలేకపోతున్నాం. మిద్యానీయులు మాపై స్పష్టమైన పై చేసి సాధించారు. మా బిడ్డల ధనమాన ప్రాణాలు దోచుకుంటున్నారు, ఇళ్లల్లో పని చేసుకుంటూ ఎత్తుకుపోతున్నారు, పొలంలో పని చేస్తున్నవన్నీ చంపేస్తున్నారు. దేవుడు మాకు తోడుకుంటే ఇట్లా ఎందుకు జరుగుతాయా అని ఏడుస్తున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు బలము తెచ్చుకుని బయలుదేరు. గట్టిగా ఆమేనండి, గట్టిగా ఆమేనండి. నువ్వు బలము తెచ్చుకొని బయలుదేరు. ఇప్పుడు ఉన్న బలం ఎంత? ఇన్ని గోధుమలు తొలగొట్టుకోవడమే. అసలు ఎంత ఉండాలి? శత్రువులను తొలగొట్టేయాలి. అసలు వాడిది పైచేయి అయిపోయింది, ఇక నా వల్ల కాదని ఇతడు గోధుమలను తొలగొట్టుకొచ్చుకున్నాడు. దేవుడు అంటాడు, లే బలము తెచ్చుకో. ఏమని పిలుస్తున్నాడు? ఓరి పిరికి పొందా అన్నాడా? అత్యంత బలహీనుడా అన్నాడా? పరాక్రమము కలిగిన. ఎక్కడుంది పరాక్రమం? ఎప్పుడు చేశాడు యుద్ధం? ఎవరిని కొట్టాడు? గోము మీద పెట్టి చేసింది ఏమీ లేదు. మరి ఎందుకు పిలుస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడా? ఏడిపిస్తున్నాడా? ఇది మొదలుకొని నువ్వు చేయబోయే కార్యాలవే. ఆమె సాధించిన తర్వాత ప్రపంచానికి తెలుసుద్ది, కానీ దేవుడికి ముందే తెలుసుగా. ఇంతవరకు నువ్వేమీ సాధించలా. నమ్ముతున్నావు, ఆశపడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇంతవరకు చేసిందేమీ లేదు. చేశాక చూద్దాంలే అని ప్రపంచమంతా అంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఇంతవరకు యుద్ధం చేయలేదు, నీవు ఇంతవరకు ఎవరిని ఓడించలేదు, కానీ ఇదిగో నేను మాట్లాడుతున్నా, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివే. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నిశ్చయముగా మిద్యానీయులు నీ చేతులకు అప్పగించబోతున్నాను. నువ్వు వెళ్ళి నీ ప్రజలను విమోచించని చెప్తే, అయ్యా నేనెంత, నా జనం ఎంత, బలం ఎంత అంటే ఏం పర్లేదు ఎక్కువ. తీరా కొండ మీదకి ఎక్కిన తర్వాత అవతల మిద్యానీయులు లక్షలు ఉన్నారు. ఇతనితో సైన్యం 32,000 మంది ఉన్నారు. ప్రభు అంటాడు, వీళ్ళు కూడా చాలా ఎక్కువ.
అవతల 30 లక్షలు ఉన్నారు, మేము 32,000. వీళ్ళు కూడా ఎక్కంటారు, పంపించాయి. ఎంతమంది మిగిలారు చెప్పండి? కేవలం 300 ఉంచాడు. ప్రభువా, ఇది న్యాయమా? మమ్మల్ని సాగుకొట్టాలనుకుంటే నువ్వే సాగుకొట్టు, ఇలా ఆడి చేతిలో చప్పటం ఎందుకయ్యా? నువ్వు వెళ్ళండి. ఇప్పుడు గిద్యోను ఎలా మాట్లాడుతాడో తెలుసా? చదవటానికి సమయం కాదు కానీ ఆ 300 మంది చేతికి రేకు బోరలు ఇచ్చి దివిటీలు ఇచ్చి ఏమంటున్నాడు తెలుసా? మీరు నన్ను చూసి నేను చేసినట్లు చేయుడి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే గిద్యోను ఏమైపోయాడు? ఇప్పుడు యుద్ధం చేయడానికి ఫుల్గా ప్రిపేర్ అయిపోయాడు. పదండ్రా, బయలుదేరదాం. మీరు నన్ను చూడండి, రేకు బోర్లో పోతండి, దివిటీలు పట్టుకోండి, ఓటి కొండలు పట్టుకోండి, నేను చేసినట్లు చేయండి. దేవుడు వారిని మన చేతులకు అప్పగించబోతున్నాడు. ఏం చేతికిచ్చి? AK-57 ఇచ్చి, యాటం బాంబులు ఇచ్చి ఎవడైనా చేస్తాడు. రేకు బోర, ఓటి కొండ, దివిటి, ఈ 3 ఇచ్చి ఆత్మహత్య చేసుకుందామా? చిచి, నన్ను చూసి నేను చేసినట్లు చేయండి. ఇందాక మూమెంట్ ఏంటి? గానుగ చోటును దాక్కొని గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. ఎందుకు? మిద్యానులకు మరుగోయి ఉండాలి. ఎందుకు? కనబడితే చంపేస్తారేమో. దేశమునకు దీవెనగా వాడబడవలసిన కుటుంబానికన్నా ఉపయోగపడుతున్నాను, కనీసం ఇదన్నా దక్కనివ్వండిరా. దేశానికి న్యాయం తీర్చలేకపోతున్నాను, ఇంటికన్నా అన్నం పెట్టుకోనివ్వండి. వద్దు నాన్న, నీ స్థాయి ఇది కాదు. నువ్వు దేశమునకే దీవెనగా ఉండవలసిన వాడివే. లేచి బలము తెచ్చుకో. గిద్యోను, నీకెవడైనా వచ్చి బలం ఇచ్చే అవసరం లేదు. బలము తెచ్చుకొని నువ్వే బయలుదేరు. దేవతలని చెప్పండి గట్టిగా. అంటే లోపల ఆల్రెడీ బలం ఉందన్నమాట. భయం వచ్చి ఈ బలం మరుగైపోయింది. దేవుడు మాకు తోడుగా లేడు అనిపించి భయం వచ్చేసింది కొత్తగా. దేవుడు వదిలేశాడేమో అనుకొని భయం వచ్చింది. దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటే ఎవరిని లెక్క చేసే రకం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్న 32,000 మంది పోతే భయపడలా, మొత్తం 300 మంది బిగితే భయపడలే. ఎందుకు? ధైర్యం ఏంటి? నువ్వు తోడుగా లేవనుకొని భయపడ్డావు. నువ్వే తోడుగా ఉన్నావంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు. రేకపోరా చాలు, ఓటికొండ చాలు, దివిటి చాలు. స్తోత్రం చెప్పరే. ఎంత దూరంలో ఉన్న ఈ దివిటి వెలుగుతూ కనపడుతుంది శత్రువుకి. ఎంత దూరంలో ఉన్న ఈ బోరలో నుంచి బాకా నాదము వినిపిస్తాం. యెహోవా వేంచేయుచున్నాడు. ఆయన శత్రువులారా, ఇక మీ సంగతి అయిపోయింది. మా బోరలు రెడీగా ఉన్నాయి. ఇక మీద విజయాన్ని ప్రవచించబోతున్నాం, విజయాన్ని ప్రకటించబోతున్నాం. నీ ఆట కట్టేసింది, అయిపోయింది కూటమిక. బోర చేతిలోకి వచ్చేసింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఆత్మదేవుడు రేపుచున్నది ఏంటో తెలుసా? ఎలా? సింహం మీద అటాక్ చేయి. వాడొచ్చి నిన్ను మింకట వెంటరా, నువ్వు వెళ్ళి చంపేయి, దవడలు పట్టుకొని చీల్చిపడాయి. ఎవరు ఆమెనట్లేదే? హల్లెలూయా. బావి ఒబ్బుకు ఎవడైనా వచ్చి నీళ్లు చేసేదాకా నువ్వెందుకు ఖాళీగా ఉండాలి? నువ్వే బతుకు. ఎలా? మొత్తం నీ ప్రాంతంలో పొలాలన్నీ సస్యశ్యామలం అయిపోవాలి. ఆమె ఇప్పుడు గిద్యోను దగ్గర అంటున్నాడు, ఓరి బలహీనుడా, పెరికి పొందా, అయ్యేమి లేవు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నీ పరిస్థితులు చూసి నువ్వట్టు అనుకుంటున్నావు. దేవుని దృష్టిలో నువ్వు ఇప్పటికీ బలాఢ్యుడివే. ఎందుకంటే నీ శరీర బలమును దేవుడు ఎప్పుడు ఆస్పదం చేసుకోలేదుగా. నీలో ఉంచిన తన ఆత్మను బట్టి ఆయన మాట్లాడుతున్నాడా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, లేచి బలము తెచ్చుకొని వెళ్ళు, నీ చేతికి మిద్యాలను అప్పగించబోతున్నాను. అఖండ విజయాన్ని దేవుడు గిద్యోను సైన్యానికి సంపూర్ణంగా దయచేశాడు. అందరూ చేతులు దేశానికి స్తోత్రం చెల్లించండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? రేపుచున్నాడు. అనండి గట్టిగా. ఏమని? నాజీరులో ఉన్న భక్తులారా, పరిశుద్ధ జీవితమును గడుపుచున్న వారులారా, మీ ద్వారానే సింహాలు చావాలి. మాకు శక్తి లేదు, బలం, పరిశుద్ధత ఉందిగా చాలది. దేవుని కృపను బట్టి ఇంకా చెడిపోకుండా, లోకములో మురికైపోకుండా, అపవిత్రం అయిపోకుండా కాపాడబడ్డావు చాలా. పరిశుద్ధతే మన బలం. ఆమె యోసేపు జయ జీవితానికి కారణం పరిశుద్ధత. మీరు ఆ మాట ఎప్పుడైనా గమనించారా? ఎస్తేరు గ్రంథం 10:1 మొర్దెకై పరాక్రమము కలిగి సాధించిన పరాక్రమ కార్యాలను గురించి రాజుల వృత్తాంతముల గ్రంథములో రాయబడిందంట. మొర్దెకై పరాక్రమముతో సాధించిన కార్యాలంట. మొర్దెకై ఫైటరా? ఎవరిని చంపాడా? ఎలుగుబండిని చంపాడా?
కనీసం మేకపిల్లని చీల్చాడా? చట్టాలు మార్చాడు, ప్రధానమంత్రిని దించాడు. ఇతను చేసిన కార్యాలు బీభత్సమైనవి. ఎవరిని అడుగు బైబిల్ విద్యార్థులు, మొర్దెకై ఎవరంటే ద్వారపాలకుడు, మొర్దెకై ఎవరంటే రాజు దగ్గర చిన్న ఉద్యోగి, మొర్దెకై ఎవడంటే డ్యూటీ చేస్తున్నప్పుడు రాజుగారిని కాపాడే సమాచారం ఇచ్చాడు. ఇంతకన్నా తెలియదు. మొర్దెకై ఎవడంటే రోడ్డు మీదకి వచ్చి ఆడపిల్లలాగా ఏడ్చాడు. బైబిల్ అంటుంది మొర్దెకై పరాక్రమము కలిగి కార్యాలు చేశాడంట. నీలో ఉన్న బలం నీకు తెలియదు. ఎంత బలం తెలుసా? చట్టములనే మార్చగలిగినంత బలం నీలో ఉంది. పరిస్థితులు బట్టి నువ్వు దేవుడు నా చేయి వదిలేశాడేమో. ఒకప్పుడు మా పితరులు, ఒకప్పుడు మా తండ్రులు, ఒకప్పుడు మా అయ్యగారు ఉన్నప్పుడు ఆ రేంజ్ వేరుండేది, అభిషేకం వేరుండేది. అంతా నిజమే. కానీ అప్పుడు వేరే పరిశుద్ధాత్మ, ఇప్పుడు కొత్త రకం పరిశుద్ధాత్మ లేడురా నాయనా. గట్టిగా ఆమేనండి. ఏమంటున్నాడు? అభిషక్తుడా, పరిశుద్ధుడా, నాజీర్లో ఉన్నవాడా, నువ్వు లేచి సింహాన్ని చీల్చివేయి. ఆమె ఎవడి ముందైనా గెంతులేసద్దేమో కానీ పరిశుద్ధుడు ముందు మాట్లాడడానికి అవకాశం లేదా? పరిశుద్ధతే నీ బలం. దానియేలు సింహల బోన్లోకి వెళ్తే ఏం చేయలేకపోయినాయి కదా. ఎందుకట? దేవుని కృపండి, దేవుడు తోడుగా ఉన్నాడండి, హల్లెలూయా, యేసు రక్తమండి, ఇవన్నీ సండే స్కూలు. అసలు కారణం దానియేలు చెప్పాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక దేవుడు దూతను పంపి సింహాల నోళ్ళు మూసేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అతని నిర్దోషత్వం అతను కాపాడింది. సింహం కంటే బలం ఏంటి? పరిశుద్ధత. అందుకనే శాంసన్ నాజీర్లో ఉన్నవాడు కనుక, ప్రతిష్టలో ఉన్నాడు కనుక, నువ్వు రావాయా, అదేంటి రెచ్చిపోతున్న సింహం, ఎప్పటికే చాలా మందిని చంపేసింది, నువ్వు బాధ నువ్వు వెళ్ళు. పరిశుద్ధతలో ఉన్నవారు లేపబడక సింహం ఎగురుతోంది. పరిశుద్ధులు నిలవబడితే యవ్వన బిడ్డలైనా, చిన్న బిడ్డలైనా, ఆడబిడ్డలైనా దేవుని కృపలో ఇంకా నీ జీవితం మురికవ్వకుండా, పంకిలం అమ్మకుండా పరిశుద్ధతను కాపాడుకున్నావుగా, నువ్వు ఎవ్వడికన్నా తక్కువ కాదు. సింహాన్ని చీల్చే శక్తి నీలో ఉన్న పరిశుద్ధత ద్వారా దేవునికి ఇవ్వబోతున్నాడు. బావి ఉబుకుము నీ దగ్గరకు వస్తే దప్పికి తీర్చడం కాదు, నీవే పొలమును సస్యశ్యామలుగా మార్చుటకు ఉబికి ప్రవహించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేశమును దేవుడిని చేతికి మిద్యాలను అప్పగించబోతున్నాడు. నీవే బలము తెచ్చుకో. ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా. బలం ఎట్లొస్తుందయ్యా? యెహోవా నాకు తోడుగా ఉన్నాడన్న మాటే బలం వచ్చేస్తుంది. ఆయన చెయ్యి విడిచిపెట్టాడని, ఆ కాలములో ఉండేవాడు ఇప్పుడు వదిలేశాడని బెంగెట్టుకొని బలం తగ్గిపోయింది. లేదు లేదు లేదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. మరొక్కసారి బలము పొందుకో. నీ దివిటి పట్టుకో. ఓటి కొండైన పర్వాలేదు, ఎదురికెళ్ళో. నీ బాకా పట్టుకొని ఊదో. యెహోవా ఏం చేయుచున్నాడో, తన ప్రజలకు ముందు నడుచుచున్నాడో, ఆయన తన వారికి గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. ప్రకటించు గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. సింహాల్ని చీల్చున్నట్టుగా రేపబడాలంటే, పొలములను సస్యశ్యామలంగా మార్చునంతగా ఉపకాలంటే, లెక్కింపశక్యము కాని మిద్యానీయులను ఓడించినంతగా బలము తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? లూకా సువార్త, క్షమించండి, మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆమేనండి. Hey, this is not Holy Spirit God. Holy Spirit God is a gentle person. He won't do like that. నీ వేదాంతం పక్కన పెట్టరా బాబు. According to my knowledge, the Holy Spirit God is a gentle person. He won't do that. నీ నాలెడ్జ్ ఉడుకు కావాలా? According to my knowledge. అవసరం లేదు అసలు మాకు నీ నాలెడ్జ్. మాకు బైబిల్ చాలుగా. నువ్వు పెద్ద మెట్ట వేదాంతం ఏడ తీసుకొచ్చా వెళ్ళి. If you ask me, I'm not asking you. If you allow me to say, I don't allow you to say something against the word of God. కూర్చోవే బాబు నువ్వు. మరి ఏంటి ఇంతకీ నువ్వేం చెప్తావు? వాక్యం ఏం చెప్తుందో వింటానంతే. వాక్యం ఏం చెప్తుంది? వెంటనే దేవుని ఆత్మ యేసును అరణ్యములోనికి త్రోసుకెళ్ళుట అంటే బై ఫోర్స్ అనేగా. The Holy Spirit God forced Jesus into wilderness. Why? యేసు ప్రభు సిద్ధంగా లేడనా? ఆయనకి ఇష్టం లేదనా? ఇంట్రెస్ట్ లేకపోయి నేను తోసుకెళ్ళిపోయాడనా? దాని అర్థం ఏంటంటే, ఆయన అర్థం ఏంటంటే, ఇది స్వచ్ఛందంగా
ఏదో ఆందోళనతో, ఏదో భయముతో, ఇలా చేసి వెళ్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్తో చేసిన ఫాస్టింగ్ కాదు, దేవుని ఆత్మ ఒత్తిడితో చేసిన ఉపవాస ప్రార్థన అని, ఆత్మ నడిపింపులో జరిగిన ప్రార్థనని మనకు తెలియటానికి వ్రాయబడిన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. చుట్టూ ఎక్కడ జనం ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది ఇది? బ్యాప్టిజం స్పాట్లో, జోర్డన్ దగ్గర. అందరూ చుట్టూ జనం ఉన్నారు. ఆ జనమంతా ఎవరి కోసం వచ్చారు? జాన్ ద బ్యాప్టిస్ట్ కోసం వచ్చారు. అతడు యెహోవా ప్రవక్తని, దేవుని ఆత్మ ఉందని, అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడని. అతని దగ్గరికి వస్తే ప్రజల ముందు చెప్తున్నాడు, ఇదిగో నేను కాదు ఈయన. ఇతని చెప్పుల ఓరలు విప్పుకున్న అర్హత లేదు. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తాను, ఈయన పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం ఇస్తాడు. ఫాలోయింగ్ అంతా యోహానుకు ఉంది. తనకున్న ఫాలోయింగ్ అంతటిని యేసు వైపు టర్న్ చేస్తున్నాడు. నేను కాదు నాన్న ఈయన, నేను కాదు ఈయన. అందరూ అవునా? లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల మీకు పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం ఇస్తాడు. ఒక్కసారిగా ఫోకస్ అంత ఎటువైపు మారిపోయింది? ఈలోపు బ్యాప్టిజం, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినే కానీ అన్నిమ్మంట, పర్లేదు నీతి అవతిలో నెరవేర్చాలి. వెంటనే బ్యాప్టిజం ఇచ్చాడు. బ్యాప్టిజం ఇవ్వగానే పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ దిగువచ్చి యేసుప్రభు మీదకి వచ్చేసాడు. తండ్రి మాట్లాడుతాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఒక్కసారిగా ఇటు యోహాను ప్రైజ్ చేస్తున్నాడు, ఇటు పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు, ఇటు పరమ తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఒక్కసారిగా జనమందరిలో అలా బేభత్సమని ఎలివేషన్ లభించింది. ఎవరికి? యేసయ్యకి. వెంటనే పరిశుద్ధాత్మ తోసుకెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పండి. యేసయ్య మనం ఇక్కడ ఉండకూడదు, ఈ జనం, ఈ పొగడతలో, ఈ బ్యాచ్ మనకొద్దు, మనం వెళ్ళిపోదాం అని అట్లాగా బ్యాప్టిజం స్పాట్లో నుంచి అలాగా అడవిలోకి తీసుకెళ్ళిపోయి మనుషుడు ఎవరికి కనపడకుండా, అన్న పానము లేకుండా 40 రోజులు ఫాస్టింగ్లో పెట్టాడు. లోకా సువార్త 4వ అధ్యాయం 12-13. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. ఇంకొంచెం ముందుకెళ్ళండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. 40 రోజులు ఉపవాస ప్రార్థనల తర్వాత ఏం జరిగిందంట? ప్రతి శోధనను జయించి బయటకు వచ్చాడంట. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాడు. ఆత్మ ప్రేరణతో ఉపవాసాల్లోకి వచ్చాడు. ఆత్మ బలముతో బయటకు వచ్చాడు. ఈ బలము పొంది బయటకు వచ్చే వరకు జనాలకి కనపడనివ్వలేదు. ఒక్క మాట వినండి, దేవుని ఆత్మ తోసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకని? నాన్న నువ్వు సింహాలను చీల్చాలి, నాన్న నువ్వే ఊపికి పొలములను సస్యశ్యామలను చేయాలి, నాయనా నీవే దేశమునకు గొప్ప విజయాన్ని సాధించి పెట్టాలి అంటే జనాల్లో ఉంటే అవదో, ఫ్రెండ్స్తో ఉంటే అవదో, నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోవాలి, ఉపవాసములకు వెళ్ళిపోవాలి. ఈ రాత్రి సందేశంలోని సారాంశం ఏంటంటే, నీవే సింహమును చీల్చే బలమైన దేవుని ఆయుధమై వాడబడాలంటే, నీవే ఉబ్బుకుతున్న బావివై పొలములను సస్యశ్యామలంగా మార్చాలంటే, నీవే లెక్కింప శక్యము కాని మిద్యాను సైన్యమును ఓడించి దేవుని ప్రజలకు అఖండ విజయమును అందించాలంటే, నువ్వు ఇక జనములో, చుట్టాల్లో, స్నేహితుల్లో, సరదాల్లో కనపడకూడదు. నువ్వు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా, మనుషులకు దూరంగా, పొగడతలు, హడావుడి, సన్మానాలు, వీటన్నిటికి దూరంగా ఏకాంతంగా ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోతావో, నువ్వు ఎట్లా బయటకు వస్తావో తెలుసా? ఆత్మ బలముతో బయటకు వస్తావు. నువ్వు సింహాలు చీల్చివేస్తావు, పొలములను సస్యశ్యామలుగా మారుస్తావు, దేశానికి విజయాన్ని ఇస్తావు. ఈ కార్యాలన్నీ జరిగేది ఎక్కడ తెలుసా? జనం మధ్యలో కాదు, ఉపవాస ప్రార్థనలో. ఈ రోజున మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ పని పాటలను బట్టి, మీ స్కెడ్యూల్స్ని బట్టి ఒక ప్రతిష్ఠితమైన ఉపవాసాలకి సమర్పించుకోండి. నేను ఒక 3 రోజులు, నేను ఒక 7 రోజులు, నేను ఒక 10 రోజులు, నేను ఒక 21 రోజులు, నేను ఒక 40 రోజులు, దేవుని ఆత్మ నిన్ను బలపరిచినట్లుగా, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినట్లుగా నువ్వేం చేయాలి?
ఉపవాసంలోకి వెళ్ళిపోవాలి, మరుగైపోవాలి. ఎందుకంటే నీవు సింహమును చీల్చవలసిన వాడివే, నీవు ఉప్పకవలసిన బావివే, నీవు దేశమునకు విజయం తెచ్చిపెట్టవలసిన పరాక్రమము కలిగిన బలాఢ్యవి. నువ్వు జనాల్లో ఉంటే ఈ సరదాలు, ఈ మాటలు, ఈ జోక్స్, ఈ ఫంక్షన్లు, వీటిలో ఉంటే సెట్ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకోండి. దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ స్కెడ్యూల్స్ని బట్టి, చదువుకునే వల్ల, డ్యూటీస్కి వెళ్ళే వల్ల రాత్రులు ఉపవాసం పోరాడగలిగితే ట్రై చేయండి. మీరు సంపూర్ణంగా ఇంటి వద్ద ఉంటున్నారా? మీ ఆరోగ్యాన్ని బట్టి ప్లాన్ చేయండి. మొత్తానికి దేవుని ఆత్మ నడిపింపుతో జనాలకు దూరంగా దేవునికి మాత్రమే కనపడే ఒక ప్రత్యేక ప్రార్థన శిబిరానికి వెళ్ళిపోయి ఎట్లా బయటికి రావాలి తెలుసా? జయించిన వాళ్ళమై ఆత్మ బలముతో బయటకు వచ్చి ఈ కార్యాలన్నీ మన ద్వారా జరిగించాలి. ఎంతమంది ఇష్టపడతారు బిడ్డలారా? దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యాన్ని బట్టి ప్రవచనమెత్తి మాటకు చెప్తున్నాను. నీవే సింహమును చీల్చు దేవుని పరిశుద్ధుడివే. నీవే దేవుని పొలమును సస్యశ్యామలము చేసే బావివే. నీవే దేవుని సైన్యమునకు జయము తీసుకునిచ్చే పరాక్రమం కలిగి బలాడుచుడివే. ఈ బలము ఉపవాసాల ప్రార్థనలో దాగి ఉంది. దేవుని ఆత్మ నిన్ను ఒత్తిడి చేస్తున్నాడు. జనాలకే దూరం అయిపోతావా? కొంతకాలం మరుగ్గా ఉంటావా? ప్రార్థనలో ఉంటావా? తీర్మానం చేసుకో. దేవుని నిన్ను ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. తలలు వంచి కళ్ళు మూసుకుంటారా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కలిసి ప్రార్థన చేద్దామా? కృపగల దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న సమయం కదా. అందరూ కలిసి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం నిశ్శబ్దాన్ని వీడి నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయటకు ఆరంభించండి. స్వరం ఎత్తండి గట్టిగా. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు.